హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నాడు రేడియో జాకీ, హోస్ట్, కంపోజర్, మ్యూజిక్ కంపోజర్ అండ్ యాక్టర్. చాలా ఇంకేమైనా యాడ్ చేయొచ్చా? లేదు డార్లింగ్ చాలు. చెప్పి చెప్పి నాకే ఈజ్ బోర్ నన్ అదర్ కొట్టేసింది. దాన్ నోయల్. థ్యాంక్ సో యూ డార్లింగ్. నోయల్, ఎలా ఉన్నావు అని ఆల్ గుడ్ డార్లింగ్. అడగక్కర్లేదు. వెరీ వెరీ హ్యాపీ టు బీ థ్యాంక్ యూ, హియర్ రోషన్. థ్యాంక్ యూ సో మచ్. యా చాలా ఇయర్స్ తర్వాత కలిసాం. అవును. చాలా చాలా మాట్లాడుకునేవి ఉన్నాయి. సో లెక్కలు తేల్చేద్దాం ఈరోజు. ఎందుకు బ్రో గతం గతహ అంతేనా? అందరూ సూపర్. అన్నిట్లలో మాట్లాడింది మన దగ్గర మళ్ళీ మాట్లాడేందుకు వేస్ట్. అంతేనా? రోషన్ షో అంటే డిఫరెంట్ గా ఉండాలి కదా. రోషన్ రోషన్ అంటే వెలుగు బ్రో. మన షోలో మనం చూసిన వాళ్ళకి డార్క్నెస్ కన్నా వెలుగు ఎక్కువ కనిపించాలి నేను నేను అనుకుంటున్నా. సో డార్క్నెస్ లో నుంచి చిన్నగా అట్లా వస్తుంది వెలుగు అన్నమాట. వెలుగున్న చోట డార్క్నెస్ ఉండదు. ఉండదా? ఉండదు, ఛాన్సే లేదు. ఇంకా వెలుగేందుకు ఇంకా అక్కడ. సూపర్. రీసెంట్ గా వచ్చిన మూవీస్ తో మళ్ళీ నోయల్ అలా 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 తలుక్కుమన్నాడు అనమాట Yeah. స్క్రీన్ మీద. Yeah. అండ్ పొట్టేలు ఒకటి. అవును. అండ్ కృష్ణరాజు గారి ఇంట్లో ఫుల్ హల్చల్ చేశారు. పొట్టేలు తీసుకెళ్లి లోపలికి. లక్కీగా మేడం కూడా చాలా హంబుల్ బ్రో. అంటే ఎంత పైకి వెళ్తే అంత ఒదుగుతారు, అంత ప్రేమగా ఉంటారని అనిపించింది వాడిని చూసిన తర్వాత. అంటే చాలా చాలా ఫ్యామిలీస్ ని అలా చూసారు. వాళ్ళు ఉన్న ప్లేస్ కి వాళ్ళు ఎంత హంబుల్ ఉంటారంటే అంత బాగుంది. చాలా షీ వాజ్ వెరీ వెల్కమింగ్. అవును. చాలా హ్యాపీ అనిపించింది. బేసికలీ అనన్య అంటే చాలా ఇష్టం ఆవిడకి. ఓ అని నేను ఆగల. సో అమ్మ రావాలనుకుంటున్నాను మీ దగ్గర కంటే వచ్చేయండి అమ్మా అని చెప్పి వెళ్ళిన తర్వాత షీ వాజ్ సో లవ్లీ టు బీ దేర్. ఏంటి రీజన్ ఏంటి పొట్టేలు తీసుకెళ్ళడానికి అక్కడికి, అంటే ఆయన దగ్గరికి? ప్రమోషన్ యాక్చువల్లీ మేము ఏంటంటే పొట్టేల్ బ్లెస్సింగ్స్ అని స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఒక ప్రమోషన్ యాక్టివిటీ లాగా. అలా అనసూయ దగ్గరికి వెళ్ళడం, హరీష్ శంకర్ గారు అండ్ అమ్మ దగ్గరికి వెళ్ళడం, అవన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా. ఇప్పుడు సినిమా పేరే పొట్టేలు, కొంచెం డిఫరెంట్ గా మనం ఏం చేయగలుగుతాం సినిమాని ప్రమోట్ చేయడానికి. ఓకే. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత అదే పొట్టేల్ని పెద్దమ్మ తల్లి టెంపుల్ లో లేదు 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 లేదు. పొట్టేలు పాపం దానికి 2 years చాలా హ్యాపీగా ఉంది. అది ఉంటది అది. ఓకే. సో అంటే నోయల్ నీ గురించి చెప్పనక్కర్లేదు. అండ్ అంటే యూత్ కి బాగా కనెక్ట్ అయిన వ్యక్తివి, ఎస్పెషల్లీ మ్యూజిక్ లవర్స్ కి బాగా కనెక్ట్ అయిన వ్యక్తివి. ఎందుకంటే యువర్ ద ఫస్ట్ ర్యాపర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒక రకంగా మాట్లాడుకుంటే ఎవరు లేరు కూడా అప్పటి వరకు. ఎలా ఎలా దీన్ని హ్యాండిల్ చేయగలిగావు, ఎలా దీన్ని తీసుకోగలిగావు ఆ టైంలో అసలుకి? అంటే ఒక వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా కష్టం దాన్ని కాపాడుకోవటం కూడా. సో కొంచెం యాటిట్యూడ్, హెడ్ వెయిట్ ఇవన్నీ వస్తాయి అని చెప్తే అంటుంటారు స్టార్డమ్ వచ్చేకుంది. నీకు ఆ టైంలో ఎలా అనిపించింది? ఇది చిన్న ఏజ్ లో కదా. లక్కీగా నాకు బ్రేక్ ఇచ్చిందే కీరవాణి గారు. ఆ సాంగ్ అది ఒక స్కూల్ బ్రో. అక్కడ ఫస్ట్ నేర్పించేది ఏంటంటే మనం హంబుల్ గా ఎలా ఉండాలి అని. నేను అన్నాను కదా, కొంతమంది ఫ్యామిలీస్ ని చూసి నేను నేర్చుకున్నాను. ఫస్ట్ చూసిందే వాళ్ళ దగ్గర. ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతాం అనేది నేను వాళ్ళ దగ్గరే చూసాను. ఆ బిహేవియర్ తో సార్ ఈరోజు ఆస్కర్ పట్టుకోగలిగారు మన ఇండియాలో. అవునా కదా, ఒరిజినల్ సాంగ్ కి. సో అది ఎంత బ్యూటిఫుల్ అది. సో లక్కీ, నా అదృష్టం ఏంటంటే అక్కడ వాళ్ళు నాకు బ్రేక్ ఇవ్వడం, అక్కడ నుంచే నేను అవన్నీ నేర్చుకోవడం. టైం కానీ నేను అందుకనే టెల్లింగ్ సారీ అని చెప్పి నేను ముందే ఎందుకు మెసేజ్ పెడతానంటే అక్కడ నేర్చుకున్నాను. నాకు మేడం ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఒకసారి లేట్ వెళ్ళాను నేను. ఎవరు? వల్లి గారు. నువ్వు చెప్పిన టైంకి నువ్వే రెస్పెక్ట్ ఇవ్వకపోతే వేరే మనిషి ఎందుకు ఇవ్వాలనుకోవాలి నువ్వు అని అన్నారు. అదే లాస్ట్. ఇంకా నేను ఆ రోజు నుంచి ఎప్పుడన్నా లేట్ అవుతుందంటే నేను ముందే చెప్తా, ఒక 10 minutes లేట్ అవ్వవచ్చు అంటే. సో అవన్నీ అంటే నేనని కాదు, ప్రతి సింగర్ చెప్పే మాట ఇదే. వాళ్ళ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు చాలా డిసిప్లిన్. టైం అంటే టైం. మాకు 9 o'clock రిహర్సల్ అంటే మేము 8:45కే అక్కడ ఉంటాము. ఎందుకంటే మేడం 9 అవ్వకముందే వచ్చేస్తారు. చాలా అంటే అది నా అదృష్టం. ఎలా కంట్రోల్ చేయగలిగాం, ఎలా హ్యాండిల్ చేయగలం అంటే వీళ్ళని చూసిన తర్వాత ఇవన్నీ నథింగ్. అసలు మనకి మన వర్క్ ఏంటంటే బ్రో, మనం జస్ట్ సర్వైవల్. మనం హ్యాపీగా ఉండాలంటే మనం డిసిప్లిన్ అనేది ఉండాలి కొంచెం. అది అక్కడ నేర్చుకున్నాను. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పనికన్నా ముందు డిసిప్లిన్ నేర్చుకున్నాం. దేవుడి దయ వల్ల. అంతేనా? అదృష్టం. ఓకే. సో అది ప్లస్ అయిందా? చాలా చాలా. కొన్ని చోట్ల టైం పంచువాలిటీ చాలా మందికి ఉండదు ఆర్టిస్టులకి. అంటే నేనేం చేస్తానంటే బ్రో, ఏ షూటింగ్ అయినా సరే ఫస్ట్ 3 days నేను వాళ్ళు చెప్పిన టైం కంటే 10 minutes 20 minutes ముందే వెళ్తా. మేనేజర్స్ చూస్తుంటారు కదా, వాళ్ళ తర్వాత ఏం అవుతుందంటే, సార్ మీరు టైంకే వస్తారు కాబట్టి 12కి వచ్చేయండి సార్ అంటారు. ముందు 6 గంటలకు పిలిచిన వాళ్ళు కూడా. ఎందుకంటే దాని తర్వాత కో డైరెక్టర్స్ వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు, వీడు టైంకే వస్తాడు, వీడితో ఇబ్బంది లేదు మనకు అన్నప్పుడు. నాకు అది హెల్ప్ అయింది తప్ప ఎప్పుడు మైనస్ అవ్వలేదు. కొన్ని చోట్లలో అంటే ఇంకా వాళ్ళు పంక్చువాలిటీ లేని వాళ్ళ దగ్గర మనం
అంటే దే డోంట్ రెస్పెక్ట్ దెమ్ సెల్ఫ్ బ్రో, Hmm. నా అకార్డింగ్ టు మీ. ఓకే. ఇంకా వాళ్ళే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మనకేం ఇస్తారని Okay. అనిపిస్తుంది నాకు. అంతే. ఫస్ట్ ర్యాపర్ నువ్వు అంటే నువ్వు చేసిన సాంగ్ అంటే గుర్తుందా నీకు? యా అతిలి సత్తి. ఆ? యా ఒక విక్రమార్కుడులో Hmm. అతిలి సత్తి. విక్రమార్కుడు ఫస్ట్ చేసావా? Yeah. బట్ బిఫోర్ చేసినవి ప్రైవేట్ గా. ప్రైవేట్ గా ఏం లేదు డార్లింగ్. అంటే నేను రాసుకునేవాడిని చేసేవాడిని కానీ రికార్డింగ్ అనే ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేదు. ఎందుకంటే నేను ర్యాపర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. సో Okay. దట్ వాజ్ మై ఫస్ట్. నా ఫ్రెండ్ ఉండేవాడు నాని అని. అతను ఒక మ్యూజిక్ క్లాస్ రన్ చేసేవాడు. అక్కడ మా తమ్ముడు నేర్చుకోవడానికి వెళ్ళాడు కొన్ని రోజులు డ్రమ్స్. Hmm. ఇలా అతను చాలా బాగా గిటార్ ప్లే చేస్తారంటే వెళ్ళి రోజు జామ్ చేసేవాళ్ళం. అతనితో పాడి పాడి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇన్ఫాక్ట్ రికార్డింగ్ లో కూడా నాని ఉన్నాడు ఆ రోజు. Hmm. ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం ధైర్యంగా పాడగలిగా. ఎందుకంటే నాకు ఎప్పుడు ఫేస్ చేయలేదు నాని ఏంటి ఎలా అంటే, ఏముంది బై ఇట్లా చెయ్యి నువ్వు రాస్తావు కదా అని టకటక. నాని ఏంటంటే ట్యూన్స్ చేసి రాయమనేవాడు. అది అలవాటు ఉంది నాకు బాగా క్విక్గా రాసేస్తా. సో రాజమౌళి సార్ అన్నది కూడా ఏంటి రాస్తావా అన్నారు. ఎందుకంటే నన్ను చూస్తే బచ్చగాడిని చేస్తాడో చేయడో అని ఉంటుంది కదా ఫియర్ వాళ్ళకి, పెద్ద ప్రాజెక్ట్. ఓకే. ఏం రాస్తావంటే సార్ రాస్తారంటే పెద్ద టైం ఏం లేదు మనకి అన్న. సార్ 20 minutes ఇవ్వండి అని చెప్పి టక 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 రాసేసి వెళ్ళి టేక్ చేసాడమే. అది సో అది బాగా నచ్చి అక్కడ నుంచి ఇట్ బికమ్ యూజువల్లీ ఆయన ఒక వర్షన్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు వెంటనే. ఇది యాక్సెప్ట్ చేశారంటే దేవుడి దయ బ్రో. అంతేనా? అంతే డెఫినెట్లీ. అంటే అక్కడ నుంచి నాకు బ్రేక్ రావడం, అక్కడ నుంచి నేను అనడం అది డెఫినెట్లీ గాడ్స్ ప్లాన్ అనిపిస్తుంది నాకైతే. ఓకే. అంటే అది కొంతమంది ఎంత ట్రై చేసినా అక్కడ వరకు వెళ్ళలేరు. మన అక్కడ 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 వర్క్ వచ్చిందంటేనే డెఫినెట్లీ ఇట్స్ గాడ్స్ విల్ అనుకుంటాను. ఓకే. సో నీకు ఫస్ట్ లైఫ్ ఇచ్చిన విక్రమార్కుడు ఒక 2 lines 100% bro. Rip it on now, break it down now, making the money to fake ne. Come on, sing it on now, break it down now, making the money to fake ne. Come on, Atili satay, 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 Atili satay, 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 satay. Bad the beat, ripping the heat, the head, the sweat, the make it go crazy. He's mad, he's bad, he's making a waste now. Come on, Atili satay, 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 satay. ఏంటి మీనింగ్ ఏంటి మధ్యలో? అంటే ఇప్పుడు నాకు చెప్పింది ఏంటంటే ఈడొక దొంగ ఎదవా, ఓకే, వీడు వస్తే నాశనమే చేస్తాడు అని. సో రిప్ ఇట్ డౌన్ నా, బ్రేక్ ఇట్ డౌన్ నా, మేక్ అంటే డబ్బులు ఇచ్చి డబ్బులతోనే ఫేక్ చేపిస్తాడు, ఏదన్నా చేస్తాడు. ఇంకా వాడెవడు అంటే అతిలి సత్య అని అంతే. హీస్ అ థీఫ్, బ్యాడ్ ద బీట్, రిప్ ఇన్ ద హిట్. అంటే వాడు నాకు చూపించింది ఏంటంటే వాడు వచ్చి కొడతాడు కదా బ్రో అందరినీ, దాని మీద రాసాయి. సో ఇట్ మోర్ ఆఫ్ కొడతాడు, కుమ్మేస్తాడు, ఏముంటాయి హీరోయిజం సాంగ్స్ అవే. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద రాజమౌళి గారి మూవీస్ లో వచ్చే ఈ టైప్ ఆఫ్ అంతా నీదేనా? లక్కీగా ఇది ఒకటి వర్క్ చేస్తే నేను అంతే. ఓకే. ఈగలో ట్రై చేశారు, లావా 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 అని ఒక సాంగ్ ఉంటది, అవును, సుదీప్ ది. ట్రై చేశారు కానీ నా వల్ల కాలేదు, రిజెక్ట్ అయింది, పిచ్చలైట్ అది. నెక్స్ట్ ఏ మూవీ చేసావు ఇంకా? బాహుబలిలో ఇంగ్లీష్ వర్షన్ ధీవరా. ఓకే. ఎవ్రీ స్టెప్ వి గెటింగ్ రియల్లీ క్లోజర్, ఎవ్రీ బ్రెత్ ఇస్ ఓన్లీ లవ్ అని ఉంటది. అది యాక్చువల్లీ సినిమాలో ఉండాలి. కట్టప్ప ఎపిసోడ్ ఎప్పుడైతే పార్ట్ 1 ఎండ్ ఇలా అవ్వాలి అని అనుకున్నారో ఆ దీవరా సాంగ్, లేదంటే దీవరా అనే ఎండ్ టైటిల్స్ ముందు, ఓకే, అది కాకుండా కట్టప్ప టమ్ 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 అదే వచ్చేసింది ఇంకా దీని ప్లేస్ లో. లేదంటే అది సినిమాలో ఇన్ ద సెన్స్ ఎండ్ టైటిల్స్ లో ఉండాల్సింది. బట్ యూట్యూబ్ లో పెట్టారు కదా? ఉంది టీ సిరీస్ యూట్యూబ్ లో, అందులో ఉంటుంది. ఓకే. సో బాగా ఫీల్ అయ్యి ఉంటావు కదా? ఎందుకు బ్రో, అసలు కష్టపడి చేసిన పాట కదా, లేదు మీద చూసుకోలేదు. లేదు అసలు పాన్ ఇండియా మూవీ లేదు డార్లింగ్, మనదైతే మంది కాదంటే మంది కాదు, ఇంకెందుకు ఫీల్ అవ్వడం? అవునా? ఇంకోసారి ఇంకో వర్క్ వస్తుంది డార్లింగ్. ఓకే. మనకు వర్క్ ఉండాలి కానీ ఇంకా నేను దాని తర్వాత నేను చచ్చిపోతానంటే ఫీల్ అయ్యేవాడినేమో. హీత్ లెడ్జర్ అని ఒక అతను ఉన్నాడు బ్రో, అతను జోకర్ బ్యాట్మెన్ లో, డార్క్ నైట్ అనే సినిమాలో. అతను సినిమా చూసుకోలేకపోయాడు, బట్ హీ వన్ ఆస్కర్స్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్. సో అలాంటి అంత గ్రేట్ పర్ఫార్మరే, ఆయన పర్ఫార్మెన్స్ ఆయన లిటరల్ ఆయన సినిమాలో చూసుకోలేకపోయాడు. అలాంటి ఏమైనా టైం వస్తే ఫీల్ అయ్యేవానేమో కానీ ఐఎమ్ స్టిల్ అలైవ్, ఐ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్, మేబీ బిగ్గర్ థింగ్స్, హూ నోస్. ఓకే. ఎవరికి తెలుసు, మనం ఇంకా పెద్దనే చేస్తామేమో. కానీ ఇండస్ట్రీకి యాక్టర్ అవుదామని వచ్చావా లేకపోతే ర్యాపర్ అవుదామని వచ్చావా? 100% యాక్టర్ అవుదామని వచ్చా. బట్ ఆ ట్రాక్ ఎక్కే వరకు ఏదో ఒక ట్రాక్ లో ఉండాలి కాబట్టి అంతే. ఇప్పుడు మనం ఒకటి అవ్వాలని వచ్చాము, ఆ ఇండస్ట్రీలో ఉండడానికి ఏదో పని వస్తుంది. ఆ ఇండస్ట్రీ కాకుండా నేను బయటికి వెళ్తే ఫీల్ అయ్యేవాడిని. లైక్ లిటరలీ నేను సాఫ్ట్వేర్, నేను డిజైనర్, నేను కాగ్నిజెన్స్లో 6 months నన్ను అయిన తర్వాత ట్రైనింగ్ నన్ను పర్మనెంట్ చేస్తాను వాళ్ళ వర్క్ నచ్చి. ఆ టైంలో మంత్ర సాంగ్ అయిపోయింది.
సో మంత్ర సాంగ్ అయిపోయిన తర్వాత ఏమన్నారంటే నువ్వు ఈసారి ఊరికే పర్మిషన్స్ తీసుకునేవాడిని బ్రో నేను ట్రైనింగ్ పీరియడ్లో. సార్ ప్లీజ్ 1 hour అని చెప్పి హాఫ్ డే వచ్చేవాడిని కాదు, ఎందుకంటే మనకు తెలిసిందే వాళ్ళు కూర్చోబెడతారు ఒక్కోసారి తొందరగా రికార్డింగ్స్. సో అలా అయ్యి ఏమైందంటే లాస్ట్కి నాకు ఫైనల్గా వార్నింగ్ ఇచ్చేసారు, నువ్వు పర్మనెంట్ చేస్తాం నేను కానీ పర్మిషన్స్ ఇవ్వం, ఓకే. నీకు రెండిట్లో కెరియర్ ఉంది. ఎందుకంటే మంత్రమహా సాంగ్కి వీళ్ళందరూ వచ్చారు, మా సార్ వాళ్ళందరూ వచ్చారు, చూసారు, దే వర్ హ్యాపీ. నువ్వు చూసుకోరా అంటే ఐ టుక్ అ కాల్, లేదు నేను ఇదే చేస్తానని చెప్పి. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళలేను, ఇక్కడే సర్వైవ్ అవ్వాలి, నేను ఏదో ఒకటి చేయాలి. ఓకే. ఐ హావ్ టు డూ సంథింగ్ రిలేటెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఓన్లీ, అట్లీస్ట్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటాను కదా డార్లింగ్, అవునా కదా. ఓకే. దట్ వే ఐ కెన్ అచీవ్ మై గోల్. సో ఒక్క నిమిషం కూడా ఆలోచించాల, ఇండస్ట్రీ కోసం జాబ్ క్విట్ చేసి వచ్చేసావు అంతే. అంతే. మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఒక డ్రీమ్ ఉండేది బ్రో, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏముంటుంది, మా వాడు మంచిగా చదవాలి, జాబ్ జాబ్ చేయాలి, కొట్టాలి. ఫ్యామిలీ లీడ్ చేయాలి, ఇంతే. నేను ఆ జాబ్ తెచ్చుకుని మా ఇంట్లో వాళ్ళని అడిగా, మీరు అనుకున్నట్టు చదివా, జాబ్ కూడా తెచ్చుకున్నా, ఈరోజు పర్మనెంట్ అవ్వాలనుకుంటున్నా, నాకు సినిమాలు అంటే ఇష్టం, నేనేం చేయాలి మీరు చెప్పండి అంటే ఆ టైంలో కొంచెం ధైర్యంగా వాళ్ళు లేదు నోరు మూసుకొని పోవాలని అంటే ఏమో కానీ నమ్మలేదు. బేసిక్గా ఈగా వచ్చే వరకు ఎవరు కూడా కొంచెం భయపడ్డారు, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఐ హ్యావ్ నో బడీ. సో ఇంకా కొంచెం ఈగా వచ్చిన తర్వాత మా నాన్నకి ఆఫీస్లో అందరు మీ కొడుకే కదా మీ కొడుకే కదా, ఇప్పుడు మా నాన్న కొంచెం నేను అప్పటి నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే. లేదంటే అంతవరకు చాలా భయపడ్డాను. బట్ నోయల్ అంటే నిన్ను నువ్వు హీరోగా ఊహించుకొని పెద్ద హీరో అయిపోదాం, నేను కూడా ఒక స్టార్ హీరో అవుదామని వచ్చావా, లేకపోతే ఏదైనా పర్లేదు ఛాన్స్ వస్తే చాలు, యాక్ట్ చేస్తే చాలు, చిన్న రోల్ అయినా పర్వాలేదు? అంటే ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు లైవ్, మనుషులకి రెండు ఉంటాయి, రెండు రకాలు ఉంటాయి. అవును, ఒకటి అంటే అంటే పిచ్చిని, అదే మీకు తెలిసిందే కదా ఇండస్ట్రీ అంటే, ఇంకా అవును ఒకసారి అది పట్టిందంటే ఇంక వదలదు, అవును డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం, ఆఫర్స్ రాకపోతే సూసైడ్ చేసుకుంటారు. అవును ఇండస్ట్రీ ఒక్కసారి పట్టుకుంటే వదలదు కదా. ఈ రెండు ఏది చూస్ చేసుకుని వచ్చావు అసలు నువ్వు? సీ డార్లింగ్, నేను మా ఇనీషియల్గా నెగటివ్ రోల్స్ ఎందుకు చేశానంటే, నేను ఇప్పుడు నేను చిరంజీవి గారి సినిమాలు అందరు సినిమాలు చూసి పెరిగా, అల్లు అర్జున్, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళతో నేను యాక్ట్ చేయాలంటే నేను హీరో అయితే చేయలేను. ఓకే. అవునా కదా. ఎన్ని మల్టీ స్టారర్స్ వస్తాయి బ్రో? అవును, రావు, అవి ఇంపాసిబుల్, అవి అదో పెద్ద కాంబినేషన్. అది నేను ఎలా చేయగలుగుతాను, విలన్ అయితేనే చేయగలుగుతాను. కానీ నా తరహా సినిమాలు ఉంటాయి కదా, నేను మెయిన్ లీడ్గా చేసే సినిమాలు ఉంటాయి కదా, అందులో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇది అబద్ధం అవుతుంది బ్రో, నేను ఇండస్ట్రీకి వచ్చి నేను హీరో అవ్వాలని రాలేదని చెప్పేది అయితే అబద్ధమే, ఎవరైనా చెప్పేది, ఎవరైనా వచ్చింది హీరో అవ్వడానికే వస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా సరే డార్లింగ్, ఆ హోప్తోనే వస్తారు. మనం ఏదో కథలో మెయిన్ లీడ్ అవ్వాలని, హీరో అంటే ఆ కథలో మెయిన్ లీడ్. ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు గాడ్స్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్, ఎంతో అంత నేను చేస్తున్నా మెయిన్ లీడ్స్ లాగా, కానీ ఎవరితో అవకాశం వచ్చినా నేను చేయడానికి రెడీ డార్లింగ్. అది కూడా ఇంపార్టెంట్, మంచి మెయిన్ విలన్ రోల్స్ అయితే ఐఎమ్ రెడీ. నాకు ఇష్టం అందరితో ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి డార్లింగ్. నేను నేషనల్ అవార్డు కొట్టాలి అంటే నేను హీరోలానే కొడతానంటే కాదు కదా, ఐ విల్ రీచ్ దట్ గోల్ నో మ్యాటర్ హౌ. ఓకే. అంటే మంచి సర్కిల్ పిఆర్ మెయింటైన్ చేస్తావా, లేకపోతే వచ్చిన అవకాశం చాలే మనకి అంత అక్కర్లేదు అనుకునే టైప్, ఎలా అసలు నువ్వు? పిఆర్ అయితే నాకు కష్టమే బ్రో, అసలు మెయింటైన్ చేయవా? పిఆర్ అంటే ఏమో ఇప్పుడు వరకైతే పెద్దగా ఏం మెయింటైన్ చేయలేదు, ఎందుకంటే 2-3 సార్లు మేనేజర్స్ వల్ల ఇబ్బంది వచ్చింది. ఒకసారి ఒక మేనేజర్ ఒకటే రోజు 2 సినిమాలకి డేట్స్ ఇచ్చేసాడు, దాని తర్వాత ఆయన చేతులు ఎత్తేసి ఫోన్ ఆఫ్ చేశాడు. నేనే పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నాదే తప్పు, ఇప్పటి నుంచి నేను పెట్టుకున్నాను. సో అది నాకు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత పిఆర్ ఏంటి, ఇంకా ఒక వేరే హీరోస్ తో ఫ్రెండ్షిప్, వేరే చిల్ అవ్వటం లేదు డార్లింగ్, నా వల్ల కాదు డార్లింగ్, అవన్నీ ఇంకొంచెం బోరింగ్, నేను ఆ విషయాలు కొంచెం బోరింగ్. నేను ఎందుకని ఏమో నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు, ఐ నెవర్ లైక్డ్. ఏమో నాకు ఎవరు ఇండస్ట్రీలో నీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరని చెప్తారు? చాలా మంది ఉన్నారు బ్రో, చాలా మంది ఉన్నారు కానీ ఎందుకు దూరంగా మెయింటైన్ చేస్తారు అంటే, ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటే వాళ్ళు ఉండటం కూడా దూరంగానే ఉంటున్నావు కదా సిటీకి. చాలా నాకు ఇష్టం అలా, ఐ డోంట్ వాంట్ టు మిక్స్ వర్క్ అండ్ ఇది మై ఫ్యామిలీ లైఫ్. ఎందుకంటే దగ్గర ఉన్నాం అనుకో డార్లింగ్, అయ్యా ఇక్కడే కదా వచ్చేసాయి, ఒకసారి వచ్చి వెళ్ళబ్బా అంటారు. నన్ను లిటరలీ నా షూటింగ్ అవ్వగానే విజయవాడ వెళ్ళిపో అంటారు. నాకు సుఖంగా ఉంది, నేను దూరం ఉన్నా నాకు హాయిగా ఉంది. ఓకే, నాకు అదే లైఫ్ కావాలి. నేను అస్సలు మిక్స్ చేయ, అక్కడికి వెళ్తే నా ఫోన్ ఆఫ్ ఉంటుంది, ఈవినింగ్స్ 10:30 తర్వాత డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉంటుంది, ఎవరు కాల్ చేసినా కట్ అయిపోతాయి. ఇష్టం ఏదో నాకు. ఒక ఆర్టిస్ట్ ఇన్ని రకాల సిస్టమ్స్ ఫాలో అయితే ఎట్లా నువ్వు అసలుకి? ఎందుకు ఆర్టిస్ట్ ఇప్పుడు అదే టైంలో ఒక 10:30కి రాజమౌళి గారు, లేకపోతే బోయపాటి సీని గారు,
వాళ్ళందరినీ లేకపోతే చూసే నేర్చుకున్నా. వాళ్ళందరూ ఆ టైమ్స్ ఒక తర్వాత కాల్ కాల్స్ చేయాలనుకుంటారు. చెయ్యరు రేపు వాళ్ళు. మార్నింగ్ ఒక రోల్ ఉంది లేదు. నోయల్ నువ్వు కావాలి పక్కా లేదు. లేదు. ఇప్పుడంటే లేదు. రాజమౌళి గారు ఫస్ట్ అన్ని ఆఫ్ ఆల్ టైమ్స్ ఒకేలాగా ఉండవు కదా! చాలా మంది చాలా సిస్టమాటిక్‌గా ఉండే వాళ్ళే పైకొచ్చారు బ్రో హ్మ్. లైఫ్‌లో. హ్మ్. వాళ్ళకి తెలుసు రాత్రి అవ్వడం అంటే 10 తర్వాత రాత్రని అందరికీ తెలుసు. హ్మ్. ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయరు. హ్మ్. వాళ్ళు సిస్టమాటిక్‌గా ఉన్నారు కాబట్టి ఆ పొజిషన్‌లో ఉన్నారు. హ్మ్. అలాంటి కాల్స్ వచ్చేవన్నీ నాకు పొద్దున్నే వస్తాయి. హ్మ్. సో, నాకు చాలా క్లియర్ అందులో. ఓకే. నాకేదో 1 గంటలకు కాల్ చేశారంటే ఆయన తాగుంటాడు. నెక్స్ట్ డే గుర్తుంటాడో లేదో అని నాకు చాలా డౌట్. హ్మ్. 10 తర్వాత వచ్చే కాల్‌లన్నీ పనికిరాని కాల్సే వస్తాయి. నువ్వు హ్మ్. గుర్తుపెట్టుకో లైఫ్‌లో. హ్మ్. నువ్వు ఏదన్నా నాకు చాలా పనికొచ్చే కాల్ 10 తర్వాత వచ్చిందని చెప్పు. హ్మ్. ఒక్కటి ఉండదు. హ్మ్. ఎస్పెషల్లీ అబ్బాయిలు. ఈ అమ్మాయిలైతే ఇక పిచ్చ లైట్ ఆళ్ళు తాగి ఫోన్ చేశారంటే ఇంక అంతే ఇక. ఎంత లైట్ తీసుకొని బ్లాక్‌లో పెట్టొచ్చు. చాలా వచ్చాయి ఫోన్స్ అట్లా? అట్లా చెప్తున్నా బ్లాక్‌లో లెక్కలేనుందా? లిటరల్లీ బ్లాక్‌లో పెట్టొచ్చు అంటున్నా. ఆ? అమ్మాయిలైతే 10 హ్మ్. తర్వాత కాల్స్ వస్తే. హ్మ్. అది వేస్ట్ డార్లింగ్ టైం వేస్ట్. బట్ ఇనిషియల్‌గా మంచి మంచి మూవీస్ చేశావు. అవును. 'కుమారి 21ఎఫ్' గాని, అవును. నేను నా ఫ్రెండ్స్ ఏదో అవును. ఇంకోటి, 'నాన్న నిన్న బాయ్ నా ఫ్రెండ్స్.' నా బాయ్ ఫ్రెండ్స్ అవును. మంచి మంచివి చేశావు. అవును. తర్వాత ఎందుకు నోయల్‌కి అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ పడలేదు అంటే ఎక్కడ తప్పంటావు అది? అంటే నేనేమైందంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా! పీఆర్ మెయింటైన్ చేయాలి అని. హ్మ్. నేను అలా అందరికి తెలిసిన వాళ్ళందరి సినిమాలో చిన్న చిన్న రోల్స్ చేశా బ్రో. ఓకే. అన్న తెలుసు అన్న రైటరు. ఈయన నాకు డైరెక్టర్ తెలుసు. ఈయన అక్కడ అసోసియేషన్ ఉంది ఏడీ. మైనస్ ఈయన మా అయితది. కో డైరెక్టర్. ఇదే పీఆర్ కోసమనే చేసిన సినిమాలన్నీ. నేను ఇలా కన్ను ఆర్పితే ఎళ్ళిపోయే రోల్స్ కూడా చేశా. ఓకే. పీఆర్ కోసం చేశా అవన్నీ. హ్మ్. ఆ సినిమాలు అయిపోయిన తర్వాత వాళ్ళు మన ఫోన్‌లు ఎత్తుతారంటే ఎత్తరు. సో, అవన్నీ ఆ పీఆర్‌లన్నీ అయిపోయిన తర్వాత, ఆ స్టంట్‌లు అయిన తర్వాత కూర్చొని లేదు ఇవన్నీ పనికిరావు. నేను కావాలంటే పర్సనల్‌గా నీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పు నేను కూర్చొని మాట్లాడతా కానీ వర్క్ విషయంలో హ్మ్. నేను ఇన్వాల్వ్ అవ్వనని ఫిక్స్ అయిపోయా ఇంకా. నాకింకా సీరియస్‌గా నేను ఆలోచించేది ఏంటంటే అది మంచి రోల్ అయితే నేను చేస్తా లేదంటే చేయను. ఓకే. నువ్వు తెలుసు కదా! అని నేను చేయనివ్వను. అని నేను ఫిక్స్ అయిపోయాను బ్రో. ఎన్ని ఎన్ని చేశాను బ్రో. ఓ ప ఈ నా నా ట్రాక్ మంచి రోల్స్‌లలో 12 ఉంటే అబోవ్ 12 ఉంటాయి చిన్న చిన్నవి. ఓకే. అంటే ఐ వాస్ లైక్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఎందుకు చేశాను నేనసలు? నాకేం హెల్ప్ అయింది? దాని తర్వాత సినిమాలు 2, 3 చేసినా ఎవరు పిలవలేదు మళ్ళీ. హ్మ్. ఎందుకు పిలవలేదంటే ఓకే. ఆ టైం వరకు వాళ్ళకి వర్కౌట్ అయిపోయింది. దాని తర్వాత మనం ఎందుకు గుర్తుంటాం? అలాంటివన్నీ వేస్ట్ అనిపించింది అంటే నాకు. చాలా మంది అనుకున్నారు. అరే! నోయల్ చేస్తున్నాడు అనుకునే లోపు మళ్ళీ కనిపించడం మానేసాడు. అవును. ఆ! ఆ చిన్నయన్నీ డౌన్‌ఫాల్ అయిపోయాయి బ్రో. అవి అనవసరంగా చేసాం. అంటే మనం ఇప్పుడు రోషన్ ఇప్పుడు నువ్వు ఈ షో చేస్తున్నావు. చాలా సక్సెస్‌ఫుల్ షో. ఇప్పుడు అప్‌కమింగ్ యూట్యూబ్ ఛానెల్ ఎవరైనా పెడతారు. నిన్ను పిలుస్తారు. పిలిచిన తర్వాత నువ్వు ఒక ఎపిసోడ్ ఏదో చేస్తావు. హ్మ్. దాని తర్వాత వాళ్ళకి బానే క్లిక్ అయింది. వాళ్ళు పైకొచ్చారు. దాని తర్వాత నిన్నెప్పుడు పిలవను ఎలా ఫీల్ అవుతావు? హ్మ్. నువ్వు ఏమీ లేనప్పుడు నువ్వు ఎళ్లి హెల్ప్ చేసావు. దాని తర్వాత నేను లైట్ తీసుకున్నాను. ఎలా అనిపిస్తుంది నీకు? హ్మ్. సేమ్ థింగ్ గదా! అలా వాళ్ళు సినిమాలు స్టార్ట్ చేసిన చాలా మంది అడిగినప్పుడు నేను ఎళ్లి చేశా. హ్మ్. ఐ ఫెల్ట్ బ్యాడ్. నేను చేసేది లేకుండే. ఇట్స్ ఓకే. పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఐయామ్ హ్యాపీ. ఐయామ్ వెరీ హ్యాపీ. ఐయామ్ బ్యాక్. ఐయామ్ డూయింగ్ నైస్ ఫిల్మ్స్ నౌ. హ్మ్. అది. కానీ అదొక లెసన్ నాకు. మిక్స్ చేయొద్దు. రిలేషన్‌ని, వర్క్‌ని మిక్స్ చేయొద్దు అనేది నాకు అక్కడ అర్థమైంది. నీకు జీవితం ఇంత నేర్పించింది గదా! అంటే ఇండస్ట్రీ నుంచే నేర్చుకున్నావా? లేకపోతే ఆల్రెడీ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి మా లేతే ఇంటి నుంచే డార్లింగ్. మేము హ్మ్. చాలా పూర్ పీపుల్ డార్లింగ్. చాలా పువర్. అక్కడి నుంచి ఈరోజు ఇలా ఉన్నామంటే ఈరోజు నన్ను నలుగురు గుర్తుపడుతున్నారంటే ఓన్లీ దేవుడి దయ అండ్ వాటెవర్ ఇదని ఓవర్ అండ్ అబవ్ నాకు. నేను ఊహించిన దానికంటే అత్యధికమైన అంటారు కదా! ఇది నాకు. సో, హ్మ్. ఇంకా నాకు కంప్లెయింట్స్ లేవు. ఐయామ్ హ్యాపీ. ఐయామ్ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. వచ్చిందంతా ఇంకా నేను అవ్వలేకపోయాను ఇదే నాకు చాలా ఎక్కువ. ఇక నేను ఏం సాధిస్తానో నాకు తెలీదు గానీ ఇదే చాలా ఎక్కువ. హ్మ్. అండ్ ఐయామ్ గోయింగ్ టు రీచ్. బికాజ్ ఆహ్, రాజమౌళి గారు బ్యాడ్ సినిమా ఎప్పుడైనా తీశారా? తీశారా డార్లింగ్? లేదు. ఆ! సో, మన కథ రాసేది దేవుడు గారు డార్లింగ్. ఆయన ఎందుకు బ్యాడ్ జేస్తాడు? హ్మ్. ఖచ్చితంగా ఆ నమ్మకం ఆయన జేసినట్టు ఆయన జెప్పినట్టు నేను జేస్తే కొడతాంరా నా సినిమాలో నేనే హీరో నా హ్మ్. లైఫ్‌లో. అవునా ఓకే. గదా! హ్మ్. ఆయన జెప్పినట్టు ఇనాలంతే. హ్మ్. మనం సాధించే పోతాం డార్లింగ్. అది దట్స్ ఈ ఈ మధ్య కాలంలో నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ అయ్యేదది. ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి. ఈ స్పాన్ ఎప్పుడైతే డిప్ వచ్చిందో దాని తర్వాత నుంచి అరే మనం ఎందుకు మనకు కొడతాం మనం కొట్టాలని ఫిక్స్ అయిపోయా డార్లింగ్. అది. రాజమౌళి గారి దగ్గర నుంచి హ్మ్. నువ్వు నేర్చుకున్న ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తావు? ఆయన వర్క్ చేయంది అన్నం తినడు బ్రో. హ్మ్. నేనైతే అంటే నేను చాలా తక్కువే అసోసియేషన్ ఆయనతో. కానీ 'ఈగా' మూవీ డైలీ మాకు పొద్దున్నే చెప్పేవాళ్ళు. నేను 6:30 వరకు వెళ్ళేవాడిని. ఆయన షాట్ పెట్టంది ఏ రోజు ముట్టుకోలేదు. నేనైతే అది అబ్జర్వ్ చేశా. అది నిజమో, అబద్ధమో కూడా నాకు తెలీదు. ఓకే. బట్ ఐ హావ్ సీన్ దట్. అండ్ వర్క్ అంటే ఇంకా ఆయనకి సుప్రీం. ఫర్ హిమ్ వర్క్ ఈస్ సుప్రీం. ఇంక నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. ఇంక అంతే డార్లింగ్. మనం వాళ్ళ గురించి మాట్లాడేంత నాకు లేదు. సో, హ్మ్.
మనం ఆ టాపిక్ ఎండ్ చేస్తే బెటర్. అంటే లైఫ్ గురించి ఏమైనా చెప్తారా? బ్రో ఎండ్ చేస్తారు అంటే బ్రో గొప్పోళ్ళ గురించి ఎండ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జర్నీలో చాలా చెప్పొచ్చు. తప్పేముంది దాంట్లో? ఆయన గురించి ఎండ్ చేయొచ్చు అని ఎందుకన్నావు? అంటే ఇప్పుడు ట్రావెల్ తగ్గిందా? లేకపోతే దూరం పెరిగిందా? ఏదో ఉంటది కదా! లేదు లేదు. ఆ! నేను ఎప్పుడైనా ఒక మనిషి గురించి మాట్లాడంటే అంత స్థాయి ఉంటేనే మాట్లాడితే దానికి అందం. స్థాయిలుంటే మనుషులు మాట్లాడే మాట అయితే ఎవరి గురించి మనం మాట్లాడుకోవాలి. అంతే. నేను జస్ట్ చెప్తున్నా. మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. డెఫినెట్లీ మరి అందుకనే నేను వచ్చింది నీతో మాట్లాడడానికి డార్లింగ్. వాళ్ళ గురించి డిస్కస్ చేయడానికి కాదు కదా. నీ లైఫ్‌లో వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు మాట్లాడాలి. దేవుడి దయ వల్ల. యెస్. అది కూడా అదృష్టమే. నువ్వు చెప్పావు కదా, నువ్వు చాలా అంతే, ఇంకా అది దేవుడి దయ. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే. Yeah. సో నీ మ్యారేజ్‌కొచ్చారు. అవును. ఆ? Yeah. మరి అంటే నేను అదే ఫీల్ అవుతాను బ్రో. వేరే వాళ్ళ మ్యారేజ్‌కొచ్చారా? చెప్పు. అదే అదృష్టం కింద ఫీల్ అవుతాను డార్లింగ్. నేను అడగలేని అదృష్టం అది. నేను ఊహించలేని బ్లెస్సింగ్స్ అవన్నీ నాకు. యా. అంటే ఇంకోటి, ఎప్పుడైతే వాళ్ళు నేను కలిసిన ప్రతిసారి దేవర్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వర్క్. వర్క్లో ఉన్నప్పుడు ఎవరు ఈ లైఫ్ గురించి చెప్పరు డార్లింగ్. వాళ్ళు వర్క్లో ఏం చేయాలి అని బిజీగా ఉంటారు. లైక్ అవునా కదా, దే విల్ బి సో బిజీ. నాకంత రాజమౌళి సార్ చెప్పేంత అయితే ఎప్పుడు రాలేదు. ఓకే. సో నోయల్, అంటే ఇప్పుడు నువ్వు ఒక 20 మినిట్స్ మాట్లాడితే ఆడియన్స్‌కి నువ్వేంటో అర్థమవుతుంది. నాకు నువ్వేంటో ముందు నుంచి తెలుసు కాబట్టి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు 20 మినిట్స్‌లో చాలా గ్రౌండెడ్‌గా ఉంటానంటున్నావు. టైం మెయింటైన్ చేస్తానంటున్నావు. పెద్దలంటే రెస్పెక్ట్ అంటావు. అండ్ వేరే వాళ్ళని ఎవరు తప్పుగా మాట్లాడను. పిఆర్ మెయింటైన్ చేయవు, సర్కిల్ లేదు. సో షూటింగు, ఇల్లు, లైఫ్, ఫ్యామిలీ చాలా చెప్పావు కదా 20 నిమిషాలలో. ఇన్ని ఫాలో అయ్యే నోయల్ రియల్ లైఫ్‌లో, అంటే అందరికి తెలిసిన విషయమే, ఎందుకు పెళ్ళైన 16 రోజులకే విడాకులు ఇవ్వాల్సి వచ్చిందనే దాని మీద ఎస్తేర్ చాలా చెప్పింది. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, చాలా చెప్పింది. అంటే నేను ఈ రోజుకైనా నువ్వు ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్తావేమో నేను ఇది అడిగాను అనమాట. ఇన్ని క్వాలిటీస్ ఉన్న నోయల్కి ఈ 10వ క్వాలిటీలో ఎందుకు బెడ్స్ కొట్టిందంటే తెలియదు. నేను తనని తప్పైతే అనండాలి. అండ్ ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం తన పేరు తీయకుండానే మాట్లాడదాము. ఎందుకంటే నాకు రైట్ లేదు, ఇంకా వీఆర్ అఫీషియల్లీ డివోర్స్ కాబట్టి. ఏమో డార్లింగ్, నేను అక్కడ ఫెయిల్ అయ్యా. డెఫినెట్లీ అది నాదే తప్పు. ఎందుకంటే నేను ఇప్పుడు తనని సరి చేయలేను. సో నాది తప్పు అనుకొని నేను మూవ్ ఆన్ అయ్యి నేనేమన్నా కరెక్ట్ చేసుకోగలిగితే కరెక్ట్ చేసుకుంటాను తప్ప డెఫినెట్లీ నేను ఫెయిల్. అండ్ నువ్వు అడిగావు కదా కెరియర్ ఎందుకు నీకు అనుకున్నంత ఈ పెళ్ళైన టైంలో ఇట్ వాజ్ డ్రైనింగ్ మీ అవుట్. అంటే కరెక్ట్ అదే టైంలో నా గ్రాఫ్ పెరిగే టైం అది ఆ డిప్ వచ్చింది. అండ్ కరోనా కూడా వచ్చింది అనుకో, అన్ని పెళ్లి గురించి అని కాదు కానీ ఏమో అక్కడ కంప్లీట్గా బ్రూటల్గా ఫెయిల్ అయ్యాను నేను. అండ్ ఐ వాజ్ అప్సెట్ ఆల్సో, ఎందుకు ఇలా జరిగింది అని. ఇప్పుడు ఎందుకు అయింది తను చెప్పిందని నిజాలు అనుకో రోషన్ నువ్వు, ఎందుకంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఎందుకంటున్నానంటే నేను తన అబద్ధం ఎందుకు చేయాలి? ఇప్పుడు తను నా మీద వేసిన తను నా మీద బురద జల్లింది, నేను ఇలా తుడుచుకుంటే అయిపోద్ది, నేను తీసి మళ్ళీ ఎందుకు కొట్టాలి? నేను కొట్టమని నేను చెప్పలేదు. ఒక ఎగ్జాక్ట్ ఆన్సర్ అడిగాను నేను అంతే. ఏం లేదు, నాదే తప్పు డెఫినెట్లీ. ఎందుకంటే పెళ్ళైన తర్వాత 6 నెలలకు సంవత్సరానికి విడిపోయే వాళ్ళని చూసాం కానీ 16 రోజులకు విడిపోయిన వాళ్ళు ఎవరిని చూడలేదు మనం. అదే అంటే అంత క్యాల్కులేటివ్ గా తను డేట్స్ చెప్పింది అంటే ఇంకా తన్నే అడగండి మరి మొత్తం అంతా. నాకు తెలియదు, నాకు 16 రోజులు విడాకులైనట్టయితే నాకు తెలియదు. మరి అంటే 16 రోజులకు విడిపోయాము, డైవర్స్ లేట్గా వచ్చాయి. లేదు డార్లింగ్, అవన్నీ ఇంకా పాపం తను ఏదో చెప్పింది, ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బి. నేను అందుకనే అన్న, రోషన్ మన ఇంటర్వ్యూలో డార్క్నెస్ ఉండొద్దు, లైట్ ఉండాలి అని. నీ పేరే రోషన్ అని. అందుకనే అంటే నువ్వు ఇవన్నీ చెప్పగానే నేను ఎందుకు నవ్వాను తెలుసా? నాకు తెలుసు నువ్వు ఇక్కడికే వస్తాను. ఇది ఏంటంటే డార్లింగ్, ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పినా ఎంతో అంత తనకి ఎఫెక్ట్ అవుతుంది కదా. అవుతుందా అవుతుందా రోషన్? నిజం చెప్పి మనసు మీద చేసుకో. ఎందుకు చేయాలి మనం? మరి తను ఆలోచించలేదా నోయల్కి ఎఫెక్ట్ అవుతుందేమో? గతం అయిపోయింది కదా, ఎవరి లైఫ్ వాళ్ళది, తను సినిమాలు చేసుకుంటుంది, నేను సినిమాలు చేసుకుంటాను అని తను అనుకోలేదు ఎందుకని మరి? పర్లేదు డార్లింగ్, తనైతే చాలా మంచిది. ఐ రియలీ లైక్ హర్. నాకు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. తను ఏమన్నా ఓకే నాకు, ఇట్స్ ఓకే. ఐ లైక్ హర్, ఐ అడ్మైర్ హర్. చాలా కష్టపడుతుంది తను. నేనైతే ఏం చెప్పా, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ వల్ల తనకి బ్యాడ్ జరగొద్దు. ఓకే, నేను తన ఇచ్చిన ఇంటర్వ్యూస్ వల్ల నాకు ఎంత బ్యాడ్ జరిగిందో నేను చూసా. మన శత్రువులు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అని అంటారు. జీవితం నాశనం అయిపోయింది కదా ఇంటర్వ్యూస్ వల్ల, నిజంగా చెప్పు. కొంచెం అయింది డార్లింగ్, అంతే. అంత నాశనం ఎంత ఎవరు చేయలేరు డార్లింగ్ మనని, పాపం ఎవరు చేయలేరు. ఎవరన్నా ఎంతవరకు చేయగలుగుతారంటే దేవుడు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే.
ఇఫ్ ఇది నా వరకు వచ్చింది, నాకు అంత ఈ ఫేజ్ చూసానంటే అందులో నాకు మంచి జరగకపోతే నా దేవుడు అనుమతించాడు. Hmm. నా పొగరు, నా ధైర్యము, అన్నీ కూడా ఆయనే. Hmm. సో అది అయ్యింది అంటే నాకు ఏదో మంచి జరగాలి, Okay. అందుకనే అయ్యింది. Hmm. సో ఇట్స్ ఓకే. కొన్ని సినిమాల్లో ఉండి లేకుండా ఉండడం అవన్నీ జరిగాయి. Hmm. బట్ ఇట్స్ ఓకే, ఐ కెన్ టేక్ ఇట్. స్టిల్ ఇప్పుడు అన్నీ మంచిగా ఉన్నప్పుడు ప్రేమించడం కాదు డార్లింగ్, ఏమి బాగాలేనప్పుడు కదా ప్రేమించడం అంటే. ఐ స్టిల్ హ్యావ్ నో ప్రాబ్లం విత్ హర్. అప్పుడే కాదు ఇప్పటికి కూడా Hmm. చర్చిలో ఏదైతే మాటలు ఇచ్చుకున్నావు మేమిద్దరం, ఇప్పుడు నీ సుఖంలో నీ దుఃఖంలో అన్నిట్లలో ఉంటాను, నువ్వు నన్ను ఏది పడితే అది అన్నావు, నేను ఈ రోజు కూడా నేను ఒక్క మాట అన్నట్లే. ఎందుకంటే నాకు ఆ రోజు 40 సంవత్సరాలు చర్చికి వెళ్ళి నేను ఏం నేర్చుకున్నట్టు, ఫర్గివ్నెస్ 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 అని. సో చిన్నప్పటి నుంచి ఐ వాస్ ట్రైన్డ్ టు ఫర్గివ్. Hmm. ఇట్స్ ఓకే, ఇట్స్ Okay. కంప్లీట్లీ ఓకే. అండ్ ఐ చాలా మంచిది డార్లింగ్ తను. ఆ టైంలో దాని మీద చేసిందో నాకు తెలియదు కానీ ఇట్స్ ఓకే. షీఈ్ అ నైస్ గర్ల్ అండ్ ఐ వాంట్ హర్ టు బీ హ్యాపీ. తనకు మంచి లైఫ్ ఉండాలి. తను ఇప్పుడు ఎలాగో పెళ్లి చేసుకోవాలి తను. నా ఇంటర్వ్యూలో తను బ్యాడ్ అయితే జరగదు. నేను ట్రై చేస్తుంది. ఎందుకంటే నా వరకు వచ్చినప్పుడు నేను ఎంత హర్ట్ అయినో నాకు తెలుసు. నాకు చెప్పుకోవడానికి కూడా ఎవరికైనా చెప్పినా వాళ్ళు ఏమన్నారంటే నీదే, అవన్నీ వింటుంటే నీదే మిస్టేక్ అని అనిపిస్తుందంటే నాకు అది ఇంకా హర్టింగ్ అండి. అదే మరి ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఇవ్వకపోతే అంటే అలాంటి టైంలో ఆన్సర్ ఇవ్వలేదు నేను కాబట్టి నేను అదే నీదే తప్పు కదా అని ఎవరు ఎదురుపడినా అడుగుతారు కదా. డార్లింగ్ నువ్వు ఆ టైంలో అడిగావు కదా ఇంటర్వ్యూ చేద్దామని. ఆ. రోషన్ ఆ టైంలో టచ్లో వచ్చావు అనుకుంటా కదా. అవును, వచ్చాను. నేనేమన్నాను డార్లింగ్, ఎందుకులే డార్లింగ్ వదిలేసేయను. అవును. నాకు చెప్పాలంటే అప్పుడే చెప్పేవాను కదా రోషన్. అవును. నేను ఇప్పుడు పాపం తను అన్నదేంటి, వాడికి మనుషులు పీపుల్ ప్లీజర్, వాడు అందరికీ చెప్పుకుంటాను నేను ఇది అని చెప్పుకుంటే అదే రోజు వచ్చి చెప్పుకునేవాడిని. ఫస్ట్ ఇంటర్వ్యూ రిలీజ్ అవ్వగానే వచ్చి బాబా ఏమైపోతుంది ఇక్కడ అని వచ్చి చెప్పాను. Hmm. సరే లెట్ ఇట్ బి. ఇక బైబిల్ ఒకటి ఉంటుంది, ఇక్కడ కొడితే ఇక్కడ కూడా కొట్టమని. Hmm. ఎందుకు అనుకున్నా అది మంచి జరపతి చెప్పడు కదా ఆయన. సరే కొట్టు, ఇంకోటి కూడా కొట్టు. బట్ ఇట్స్ ఓకే, నేను వదిలేసా ఇంకా. Hmm. నేను మా అమ్మ నా మీద పెట్టిన ఫెయిత్ ఏంటి, Hmm. నన్ను పెంచింది ఏంటి, నాకు నేర్పించింది ఏంటి, నాకు చర్చ తీసుకెళ్ళి ఇట్స్ ఓకే, ఫర్గివ్ నాన్న ఫర్గివ్. షీ లైక్స్ హర్, ఐ విల్ నాట్ డిసప్పాయింట్ మై మామ్. మా మమ్మీ నా ఇంటర్వ్యూ చూస్తే మా మమ్మీ డిసప్పాయింట్ అవ్వద్దు, అంతే సింపుల్. Okay. ఇప్పుడు లేని మనిషి గురించి నేను ఆలోచించి వేస్ట్. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ షీ సెడ్ అదే రైట్ అనుకో నువ్వు. Hmm. ఒకరోజు నీకు తెలుస్తుంది కదా ఇది ఏంటి అని. ఓకే. సో అంటే ప్రేమ పెళ్లి ఆ. వెంటనే అయిపోయాయి కాబట్టి అసలు ప్రేమ పెళ్లి మీద నెక్స్ట్ నీకు ఒపీనియన్ ఏమైనా ఉందా? ఇంకా మళ్ళీ జీవితంలో ఇంకొక అమ్మాయి నీ జీవితంలోకి వచ్చే అవకాశం చాలా ఉందా? బ్యూటిఫుల్ డార్లింగ్, నాకు చాలా రెస్పెక్ట్ పెళ్ళంటే, చాలా రెస్పెక్ట్ నాకు. అంటే మా మమ్మీ డాడీని అందరినీ చూసి పెరిగాను కదా. పెళ్ళి ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ డార్లింగ్. ఇప్పుడు రాను మరీ కంపరం అయిపోయింది కానీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. దే ఆర్ బిల్ట్ ఎంపైర్స్. ఈరోజు మనకి రిలయన్స్ వాళ్ళు ఆయనకి డివోర్స్ అయింటే ఇలా ఉండేవాడు ఆయన, ఉమ్. అవునా కదా. చాలా ఫ్యామిలీస్ వాళ్ళు ఫ్యామిలీలా ఫ్లరిష్ అయ్యారు కాబట్టి మనం ఈరోజు చాలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అండ్ నాకు చాలా ఇష్టమైన రిలేషన్షిప్ అది. చాలా అంటే ఆ ఒక్క రిలేషన్షిప్పే మనం చూస్ చేసుకుని వెళ్ళి ఏదైనా సరే వాళ్ళతో ఉంటాం. అండ్ నోయింగ్ ద బ్యాడెస్ట్ డార్కెస్ట్ సైడ్ ఆఫ్ దెమ్, ఓకే. అంటే వాళ్ళ వీక్నెస్లు కూడా తెలిసి కూడా మనం వాళ్ళతో ఉండి ప్రేమిస్తాం. అన్నయ్యతో కొన్ని రోజులు మాట్లాడమేమో, అక్కతో కొన్ని గొడవలు పడవచ్చు, తమ్ముడితో అవ్వచ్చు, ఫ్రెండ్స్తో అవ్వచ్చు. కానీ ఈ రిలేషన్షిప్ యూ బిల్డ్ టుగెదర్. ఒక ఫ్యామిలీని క్రియేట్ చేస్తాం, మళ్ళీ పిల్లల్ని క్రియేట్ చేస్తాం, వాళ్ళకి పెళ్ళి. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఐ జస్ట్ లవ్ మ్యారేజ్. అంత ఇష్టమైన రిలేషన్షిప్ అని చెప్పావు, మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి? చేసుకుంటా డార్లింగ్, చాలా తొందరలో చేసుకుంటా. లవ్ మ్యారేజ్ మళ్ళీ? తెలియదు డార్లింగ్, ఆయన ఏం రాసి పెడుతుంది. ఇంకా నాకు ముందు అంటే నేను కొంచెం తొందరపడ్డానేమో. నేనే లవ్ చేశా, తను లవ్ చేయలేదని చెప్పింది కాబట్టి అదే నిజం. కానీ నేనే లవ్ చేశా. ఈసారి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈసారి నన్ను లవ్ చేసే వాళ్ళు వస్తాడు డార్లింగ్. ఫిక్స్ అయిపోయాను. అంతేనా? ఎందుకంటే నేను చాలా బ్యాడ్ని వెతుక్కున్నాను బ్రో. కొన్ని రోజులు అన్ని బ్యాడ్ జరిగే టైంలో నేను రోజు పొద్దున్న లేచి ఈరోజు నాకు ఏదైనా బ్యాడ్ జరుగుతుందేమో అని ఆలోచించేవాడిని రోషన్. ఓకే. మనుషుల మైండ్ సెట్ గురించి చెప్తున్నా. అప్పుడు బ్యాడ్ జరిగేది. ఉమ్. అది జరిగి నేను ఒక రోజు రియలైజ్ అయ్యాను, నేను అనుకున్న అన్నీ అవుతున్నాయి, ఇప్పటి నుంచి నేను మంచిగా అనుకుంటాను. అప్పటి నుంచి నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది, నేను మెయిన్ లీడ్స్ చేయాలని ఒక సినిమా చేసేసాను. అవును. దాని తర్వాత మంచి కథలు రావాలని ఒక పొటేల్ చేశాను. నేను ఇప్పుడు ఈసారి వచ్చే వాళ్ళు నన్ను గట్టిగా ప్రేమిస్తారు బ్రో. ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకంతే. ఇది చాలా చోట్ల చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఈ ఇంటర్వ్యూ తర్వాత గట్టిగా ప్రేమించే వాళ్ళు వస్తారు. 100% వస్తాడు. ఇంకా అది అంతే డార్లింగ్, అది ఇట్ ఈస్ డన్. ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, నీ డ్రీమ్ అది. చాలా ఇష్టం నాకు. దట్స్ హౌ గాడ్ డిజైన్ డార్లింగ్. ఇప్పుడు ఈ మధ్య వేరే జెండర్స్ వస్తున్నాయి, ఐ హావ్ నో కమెంట్స్, కానీ దట్స్ హౌ గాడ్ డిజైన్. అంతే ఉండాలి లైఫ్. ఏంటంటే మనం ముందుకెళ్ళాలి, మనం అందరం ముందుకెళ్ళాలనే క్రియేషన్కి ఫుల్ స్టాప్ ఉండొద్దని గాడ్ ఇలా డిజైన్ చేశాడు. అందులో బ్యూటిఫుల్ ముందుకెళ్ళేది ఎలా,
Hmm. హస్బెండ్ అండ్ వైఫ్ నుంచే. Hmm. ఇంకే రిలేషన్స్ నుంచి ఫ్యామిలీస్ ఎలా ముందుకు వెళ్తాయి? Hmm. అంతే కదా. Hmm. ఐ సమ్హౌ లవ్ ఇట్. బట్ నీకు అంటే ఇలాంటి బ్యాడ్ ఫేస్ లో ఉన్నప్పుడు యా. ఇండస్ట్రీలో ఒకడు ఉంటాడు భుజం తట్టి, డోంట్ వర్రీ జరుగుతూనే ఉంటాయి ఇలాంటి పిక్చర్ లైట్ తీసుకో, లైఫ్ ఇంకొకలాగా ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పిన ఆర్టిస్టులు కానీ హీరోస్ కానీ లేకపోతే డైరెక్టర్స్ వెల్ విషర్స్ లైక్ ఇప్పుడు రాజమౌళి గారు వెల్ విషరే, కిరవాణి గారు వెల్ విషరే, అయితే అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళందరితో నాకు అంత అంటే చనువు లేదు, కానీ వల్లి మేడం చెప్పాడు డార్లింగ్. ఆవిడ దేవత, ఒక ఏంజిల్ నా లైఫ్లో. నా ఫస్ట్ శాంటా క్లాస్ కూడా ఆవిడే. ఓకే. మేము క్రిస్టియన్సే, కానీ నాకు ఎవ్వరు ఏ రోజు వచ్చి గిఫ్ట్స్ ఇవ్వాలి. మేడం వచ్చి నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. నాకు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి, చాలా దూరం డార్లింగ్ మా ఇల్లు. షీఈ్ మై ఫస్ట్ శాంటా క్లాస్. ఇప్పటికీ నేను అందరికంటే ఎక్కువ హర్ట్ చేసిన ఆవిడ కూడా ఆమె ఉండొచ్చు. ఎందుకంటే సిల్లీగా టైం లేట్ వెళ్ళి అప్సెట్ చేసి చాలా, కానీ అందరికంటే ఎక్కువ ప్రేమించిన మనిషి మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారంటే డెఫినెట్లీ ఆవిడ చెప్పారు, ఇట్స్ ఓకే నో, దేనికి నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు తప్పు చేసినప్పుడే బాధపడాలమ్మా అని చెప్పారు. అలాంటి ఒక మనిషి ఉండాలి డార్లింగ్. మేడం ఏమంటారంటే మనం ప్రేమించేవాళ్ళు, మనం చాలా ప్రేమించేవాళ్ళు, చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఒక్కరు ఉంటే చాలు, మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు. అవును, అవి రెండు ఆవిడే నాకు. మా అమ్మ అంటే చాలా మంది హీరోస్ చాలా గొప్పగా చెప్తారు. అంటే ఎంత చెప్పినా తక్కువే డార్లింగ్. నిజం చెప్తున్నా కదా, నాకు ఈ రోజు నేను ఎప్పుడు చెప్పను, ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు, చెప్పాలనిపించి చెప్తున్నా. నాకు నిజంగా నా బ్యాడెస్ట్ టైంలో ఆవిడ ఉన్నారు. అండ్ నేను ఎన్ని చెప్పినా, నేను అందుకనే అంటే వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక స్టేజ్ రావాలి డార్లింగ్ అని ఎందుకు అనుకుంటానంటే, వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతున్నప్పుడు మనం మాట్లాడినప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి డార్లింగ్. అది నా అవార్డు. మనం చాలా పైకి వచ్చిన తర్వాత చెప్తేనే దానికి వాల్యూ ఉంటుంది. అది నేను నమ్ముతా. వస్తా డార్లింగ్, నేను రాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చెప్తా, వచ్చినప్పుడు చెప్దాం, అప్పుడు బ్యూటీ ఉంటుంది. కానీ ఈరోజు చెప్తున్నా, మేడం అమేజింగ్. ఓకే, సో వల్లి గారు దేవత అంతే. నేను కదా అందరూ చెప్తారు ఇది, బట్ యా నాకు కూడా. అవును, నేను కూడా చాలా విన్నా ఆమె గురించి. సో ప్రభాస్ గారు కూడా చెప్తారు వల్లి గారి గురించి, అంటే వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారు, మనిషికి ఎంత వాల్యూ ఇస్తారు అనేది చాలా మంది చెప్తుంటే విన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంటది. ఎంత హైట్కి వచ్చినా కానీ చూడండి మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా మనం కూడా అనిపిస్తుంది. సో గ్రేట్ అది. సో కీరవాణి గారు సార్ ఏంటంటే వర్క్ అసోసియేషన్ కదా డార్లింగ్. నేను ఎక్కువ అంటే ఆయన అంటే చాలా భయం ఉంటుంది, భక్తి ఉంటుంది చూడు, అలా క్లోజ్ అవ్వం. మేడం ఏంటంటే ఏమో మేడం అంటే మేడం షీ సమ్హౌ చాలా సపోర్ట్ చేశారు నన్ను. సో నాకు మేడం అంటే చాలా ఇష్టం. అంటే ఇలా ఉండాలి కదా, అమ్మ తర్వాత అమ్మలాగా ఎంత ఇష్టమో నాకు మేడం అంటే. బట్ మేము టూర్స్కి వెళ్ళినప్పుడు ఇంకెక్కువ మేడం గురించి తెలిసి, మేడమే లీడ్ చేస్తారు టూర్స్ అన్ని. సో మేడం అన్ని అగ్రిమెంట్స్ దగ్గర నుంచి అన్ని మేడమే చేస్తారు, దాని తర్వాత నేను చూసుకుంటా. సో ఆ కోఆర్డినేషన్ ఎక్కువైంది కాబట్టి ఆవిడ గురించి ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఇష్టపడతాం మనం ఆవిడనైతే, మేడం అయితే. ఓకే, నాది డార్లింగ్ అంతే. కొన్ని చెప్పలేము ఇంకా, అంతే. సూపర్. బట్ నీకంటూ ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేరా నువ్వు ఆ టైంలోనా? ఆ టైంలో కదా, ఇప్పుడైనా కానీ చాలా మంది. నోయల్ మంచి బాగా కష్టపడతాడు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు, మంచి యాక్టరు, మన సినిమాలో పెట్టుకోవచ్చు కదా అన్న డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఎవరు లేరా? ఉండొచ్చు కదా బ్రో. ఇప్పుడు నాకు అలా ఇప్పుడు సాహిత్ మోతుకుదిరి నాకు ఎలా ఆయన చూసి అలానే బ్రో నాకు నువ్వే చేయాలి, యాక్చువల్లీ నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి నేను అప్పటికే నేను కొంచెం లేదు బ్రో అన్ని సినిమాలు ఇలానే చెప్తున్నారు, చేయట్లేదు సరిగ్గా, నాకు నచ్చట్లేదు, ఎడిటింగ్లో వెళ్ళిపోతున్నాయి అన్నీ, నాకు వద్దు అని చెప్తే, లేదు డార్లింగ్ నువ్వు కథ వినని చెప్పి కథ వినిపించి అంత ఎందుకు ట్రై చేయాలి డార్లింగ్ నా కోసం. సో ఒక్కోసారి కొంచెం లేట్ అవుతుంది బ్రో. ఒక్కోసారి మొన్న ఒక సినిమా పెద్ద డైరెక్టరే, నేను అనుకున్నాం కానీ ఫర్ సమ్ రీజన్స్ మేము చేయలేకపోతున్నాం, నెక్స్ట్ టైం చేద్దామని కూడా అలా చాలా మంది మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో యా అంటే ఒక్కోసారి లేట్గా పడతాయి డార్లింగ్, మనం వెయిట్ చేయాలంతే. నేను వెయిట్ చేస్తున్నా, చాలా మందికి ఉండొచ్చు, బట్ అవి వస్తాయి, ఆ టైం అయితే డెఫినెట్లీ వస్తాయి. నేను యాజ్ అన్ యాక్టర్ ఎవ్రీడే ప్రూవ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఏదో టైంలో ఎందుకు వీడిని తీసేసుకుందాం అని సడన్ గా అవుతుంది కట్టాలి. ఇప్పుడు పూరి గారిది మన పూరి సార్ది అండ్ రవితేజ గారి అసోసియేషన్, వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కట్టాలి, ఫట్ మనం అప్పుడే సినిమా తీయచ్చు కదా, ఒక టైం టక్కున కుదిరింది, అలా ఎప్పుడు కుదురుతుందో నాకు తెలియదు. ఎక్కువ ఎలాంటి రోల్స్ నువ్వు ఇష్టపడుతుంటావు, లైక్ నెగిటివా లేకపోతే ఎలా ఉండాలి నీకు? ఛాలెంజింగ్ గా ఉండాలా, ఈక్వల్ గా ఉండాలా?
పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ Okay. అంటే నాకు చాలా ఇష్టం. అంటే నేను ఇప్పుడు నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు కూడా నాకు సాహిద్ మొత్తం కథ చెప్పినప్పుడు చెల్లిని పెళ్లి కోసం వద్దంటా నేను పొటేల్లో. Hmm. వాడు వద్దు అని. ఆ సీన్ నేను గుర్తుపెట్టుకున్నా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అది. ఇంకొకటి నేను ఒక సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ అయిన తర్వాత నేను అప్పుడే బాధపడాలి, కోపం రావాలి, అన్నీ కలిపి నాకు ఒక ఎమోషన్ ఉంటే ఏడ్చుకుంటూ వస్తాననమాట. అది నాకు ఇవి చాలా ఇంపార్టెంట్ పోర్షన్స్. అలాంటివి గుర్తుపెట్టుకుంటా. Hmm. వాటి కోసం వెయిట్ చేస్తుంటా డార్లింగ్, అది ఎప్పుడొస్తుందో అని. ఓకే. సో అలా దట్స్ హౌ ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నేను ఒక కథ విన్నప్పుడు ఏది చాలా ఇంపార్టెంట్ సీన్ అనేది నేను ఇట్లా పిన్ పాయింట్ చేసుకుంటా. ఓకే. సో అలా అండ్ నాకు పర్ఫార్మెన్స్ అంటే నేను చాలా చోట్ల చెప్పున్నాను. ఇది విక్రమ్ గారి మూవీ అపరిచితుడా? అపరిచితుడు కాదు, శివపుత్రుడు మూవీలో శివపుత్రుడు, ఆయనకి okay. డైలాగ్స్ ఉండవు డార్లింగ్. ఎంత ఎంత ఎక్స్ప్రెషన్స్. అన్ని అలా చేయాలని బ్రో. యాక్టర్ కి డైలాగ్స్ ఇస్తే 70% వర్క్ అయిపోయినట్టే. ఓకే. ఇప్పుడు ఏమీ లేకుండా నేను రోషన్కి నేను ఏం చెప్పకుండా ఒక లుక్ తో కన్వే చేయాలి. అది కదా ఆర్టిస్ట్ అంటే. అవును. అలాంటి రోల్ చేయాలని ఉంది నాకు. ఓకే. అంటే నువ్వు మంచి సినిమాలు ఎవరు అవును. ఎక్కువ నువ్వు బయటికి కూడా వెళ్ళవు, పార్టీస్ ఉండదు కాబట్టి ఎక్కువ సినిమాలో చూస్తుంటావు. అవును. ఏ క్యారెక్టర్ చూసినప్పుడు బాగా ఇన్స్పైర్ అయ్యో, లేకపోతే ఏ సపోర్టింగ్ యాక్టర్ను చూసినప్పుడు అరే ఇలాంటి రోల్స్ నేను చేస్తే బాగుండు అనిపించిన మూవీ అంటే ఏమని చెప్తావు? మొన్న నానిది దసరా అంటే దసరా మూవీ. దసరా మూవీలో ఇంకో ఫ్రెండ్ రోల్ ఉంది కదా, కన్నడ అబ్బాయి. బ్యూటిఫుల్ రోల్ డార్లింగ్ అది. అదొకటి అంటే ఐ విష్ అనుకునే రోల్స్ ఇవన్నీ. మళ్ళీ నాని మూవీలోనే అన్నయ్య క్యారెక్టర్ ఉంటది, కృష్ణగాడి వీరప్రేమ కథలో. ఓకే. అందులో అన్నయ్య క్యారెక్టర్ ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. అంటే అవి ఏంటంటే క్యారెక్టర్ అవి సినిమాని కొంచెం తిప్పుతూ ఉంటాయి, మలుపులు తిప్పుతూ ఉంటాయి. ఎందుకు రంగస్థలంలో ఆది పినిశెట్టి. అల్టిమేట్ క్యారెక్టర్ అలాంటి పడితే బాగుంటుంది బ్రో. కెరియర్ పైకి వెళ్తుంది. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలనే క్యారెక్టర్స్ చేయాలి కదా, అలాంటి క్యారెక్టర్స్. అండ్ ఎందుకు పంజాలో అడవిశేష్ రోల్ బ్రో, అలాంటి రోల్స్ పడాలి. క్రేజ్ పిచ్చే ఎందుకు మా హోటల్ మూవీలో అజయ్ అన్న రోల్ పడింటేనా కొంచెం హైట్ ఉండి పోయేది అయితే. మ్యాజిక్లు చేయొచ్చు డార్లింగ్. ఇప్పుడు నేను ఇంతే ఏం అంతేనా? చేస్తాను చెప్పు. నేను కాదు ఇంతే. కాదు ఇప్పుడు నువ్వు ఉన్న లుక్ కి ఈ ఆ. గెటప్ కి ఇది ఆ. మెయింటైన్ చేయి కొంచెం. ఉమ్. నువ్వు అనుకున్న అన్న రోళ్ళు, బాబాయ్ రోళ్ళు కూడా వస్తాయి ఇంకా. లే, లే, ఆ? అది కాదు మన టార్గెట్, అది కాదు. అన్న బాబాయ్లు కూడా మంచి నెగిటివ్ ఆ. షేడ్స్ చూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు. మరి నువ్వు అన్నయ్య ఆది పినిశెట్టి అన్నయ్య కదా. అవును, మరి వస్తాయి డార్లింగ్, వస్తాయి ఖచ్చితంగా. ఆ, ఐ విల్ సర్ప్రైజ్ యూ రోషన్. ఉమ్, నెక్స్ట్ ఇంటర్వ్యూకి మంచి సర్ప్రైజ్ గా కూర్చుందాం. అంతేనా? 100% డార్లింగ్. నేను అనుకోని ఫిక్స్ అయ్యి. ఓకే. సో ఏంటి ప్రభాస్ గారితోనో మహేష్ లేదు బాబు గారితోనో? డార్లింగ్, ఏమో చెప్పలేం. ఉమ్. బట్ ఐ విల్ సర్ప్రైజ్ యూ. ఏం చేస్తారు డాడీ? డాడీ డాడీ లేట్ డార్లింగ్. డాడీ ఒక 2 years బ్యాక్ చెప్పారు, 2-3 years బ్యాక్. అవునా? బిఫోర్ డాడీ వర్క్ చేసేవాళ్ళు కదా, అవును, డిఫెన్స్ లో. డిఫెన్స్ లో చేసేవాళ్ళు. నేను వినలేదు సడన్ గా. ఇవన్నీ ఒకటేసారి అయ్యాయి బ్రో. డిప్ అడిగావు కదా నువ్వు నాకు. ఆ. మ్యారేజ్ చాలా చిన్నపాటే ప్లే చేసింది కానీ డాడీది కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు నాన్న అంటే చాలా ఇష్టం, ఓకే. అండ్ నాన్నకు కూడా నేనంటే చాలా ఇష్టం. సో అదే కొంచెం ఆ టైంలో కొంచెం సోషల్ మీడియా కంప్లీట్లీ అవే ఉన్నా నేను. ఓకే. ఒక 2 years అయితే అసలు పెద్దగా ఏం పోస్ట్ చేయాలన్నా నచ్చేది కాదు. ఆ. ఎన్ని లైక్లు వచ్చినా ఎన్ని కమెంట్లు వచ్చినా నాన్న తిరిగి రారు కదా. ఓకే. సో అది బాగా తినేసేది నాకు. ఇప్పుడు నాకు ఒకప్పుడు వరకు ఎలా ఉండేదంటే మా నాన్నది అయ్యే వరకు నా లైఫ్ చాలా వేరు బ్రో. ఇప్పుడు మనం ఒక మనిషిని తిరిగి తీసుకురాలేమో, ఏమున్నా సరే వేస్ట్ కదా అనే ఫీలింగ్లో ఉంటాను నేను. నిజంగా నేను ఏమైనా చేయగలిగానంటే మనిషిని తిరిగి లేపాలి, అదొక్కటే టార్గెట్ నాకు. నిజం చెప్తున్నా. ఆ రోజు చాలా హెల్ప్లెస్ ఫీల్ అయ్యా. కరోనా టైమ్. కరోనా తర్వాతే డాడీ డయాలసిస్ పేషెంట్. ఓకే. సో డాడీ రెగ్యులర్గా వెళ్ళాలి కదా, కరోనా అయినా వెళ్ళాలి. అవును. ఎవరికో వచ్చింది కరోనా. సో ఈయన కూడా వచ్చి ఈయన హాస్పిటల్లో జాయిన్ చేశాను నేను. ఆ టైంలో ఓవర్ యాక్షన్ ఉండేది కదా, కొంచెం పీపీ కిట్లని అన్ని మాస్కులు వేసుకొని. నాన్న దగ్గరికి అలా వెళ్ళేసరికి అని భయపడ్డారు. అరే. మమ్మల్ని ఏమో కలవనియరు, ఫోన్ కూడా లాగేసుకున్నారు. అక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు. ఒక ఇంటర్వ్యూలో నేను అతని పేరు తప్పు చెప్పా. నేను అతని పేరు యాద్గిరి అని చెప్పాను, కానీ అపోలోలో నరేంద్ర అని అబ్బాయి ఉండేవాడు. చాలా చాలా చూసుకునేవాడు నాన్నని కూడా. ఆ అబ్బాయికి ఫోన్ చేసి చాలా బ్రతిమలాడేవాడిని, ఒక్కసారి నాన్నతో మాట్లాడించాను. సో ఈయన తెలియకుండా వెళ్ళి నాన్నకి ఫోన్ ఇస్తే నాన్న ఏడిచాడు. మా డాడీ చిన్నపిల్లల నా సూపర్ హీరో, అయినా ఏడుస్తుంటే నేను విన్ని తట్టుకోలేకపోయా. ఎందుకంటే ఏమైపోయింది నాకు, ఎందుకు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, అన్ని కవర్లు వేసి ఉన్నాయి ఏంటి అవన్నీ అని. ఆ టైంలో నేను కొంచెం మెంటలీ డిస్టర్బ్ అయ్యారు. ఆ ఫేజ్లో, ఆ 7-8 days ఫేజ్ ఏదైతే ఉందో
చాలా డిస్టర్బ్ అయ్యారు. దాని తర్వాత నుంచి బాగా డిటోరేట్ అయింది, తినడం మానేశారు. అందరూ బాగా ఫిట్. మా డాడీ చాలా జోవియల్గా ఉంటారు. ఆయన నుంచే వచ్చింది కొంచెం నాకు. చాలా జోవియల్గా ఉంటారు, చాలా ఫన్నీగా ఉంటారు. ఆ ఫేస్ చూసాక ఆయన కొంచెం డల్ అయిపోయారు. అది 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 కొంచెం డిటోరియేట్ అయిపోయి హెల్త్ హీ వెంట్ టు బి విత్ ద లార్డ్. ఈరోజు దేవుడి దగ్గర ఉన్నారు, నాన్న హ్యాపీగా ఉన్నారు. నేనైనా అక్కడికి వెళ్ళాలి కానీ చాలా బాధేసింది నాకు ఆ టైంలో. ఏం తేలేము నాన్నని తీసుకురాలేని స్టేజ్, ఆ ఫేమ్, ఆ డబ్బు, ఆ హీరోయిజం ఎందుకు? ఆ రోజు ఎవరు వచ్చినా, ఆ రోజు సీఎం వచ్చినా పిఎం వచ్చినా మా నాన్నని తిరిగి తీసుకురాలేదు. అవునా? వేస్ట్ అనిపించింది డార్లింగ్. ఏ పదవి అయినా, ఏ పలుకుబడి అయినా ఒక మనిషిని తిరిగి తీసుకురాలేదు అంటే వేస్ట్ అని ఆ రోజు నేను డిసైడ్ అయ్యి అప్పటి నుంచి ఓకే, ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నామా, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదా, నేను ఏదో రోజు పోతా, ఒక మనిషిని తిట్టిపోవడం ఎందుకు అని ఫిక్స్ అయిపోయా. సో నాన్నగారిది జరిగిన తర్వాత చాలా డిప్రెషన్కి వెళ్ళావు కొంచెం. డిప్రెషన్ అనేది నేను ఏ రోజు వెళ్ళండి, నేను ఆలోచిస్తా అంతే. అసలు ఛాన్సే లేదు. డిప్రెషన్లోకి నువ్వు కూడా వెళ్ళవు రోషన్. నువ్వు అలా 10 సార్లు అంటే నువ్వు పోతావేమో, ఎందుకంటే మనం అది తెచ్చుకుంటాం. మనకి దేవుడు మనం చేసింది ఏంది, ఎవ్రీడే ఇవన్నీ నార్మల్గా జరిగేవే ఇవి. మనం కొంచెం ఎఫెక్ట్ అవుతాం వాటికి. ఆ టైంలో మనం ఏంటి రైట్ ఏంటి రాంగ్ అని ఆలోచించి బయటికి రావాలి. నేను డెఫినెట్లీ నా అందరికీ వెళ్ళాలి, మనందరం వెళ్తాం, ఎవరు ఇక్కడ ఉండట్లేదు. కానీ ఒకరిని తిట్టో చేసో దానివల్ల కడుపు నింపుకొని ఏం బ్రతుకు అది అని చెప్పి నేను అప్పటి నుంచి నాట్ టు డూ ఎనీథింగ్ అగైన్స్ట్ హర్. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే లైఫ్లో నిజంగా ఏమైనా చేయగలిగితే ఒక మనిషిని తిరిగి లేపుతుంది అని, అదే నా టార్గెట్. అంటే దాని తప్ప ఏం చేసినా వేస్టే కదా. అవును చెప్పు, ఎవడేం చేయగలదు? తిరిగితే ఒలింపిక్స్ కొట్టాడు, ఒక మనిషి చనిపోయాడు, వెళ్ళి ఆ మెడల్ ఇస్తాడు, లేస్తాడా? వేస్ట్ కదా. ఓకే, అది ఎలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకుందామా? ఇక ఇవన్నీ జీవితం నేర్పిస్తూనే ఉంది నాకు. ఎందుకు దేవుడు ఎందుకు నా నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నాకు తెలియదు కానీ బాగానే నేర్పిస్తున్నాడు. సహనాన్ని కూడా పరీక్షిస్తున్నాడు చాలా. అంటే ఆయన అంటే నమ్ముతేనే ఇస్తాడు అంటాడు డార్లింగ్. ఇఫ్ యూ ట్రస్ట్ యూ. అవును. అంటే ఒకటి ఉంటుంది, నువ్వు నన్ను ప్రేమిస్తే ఇఫ్ యూ లవ్ మీ టేక్ మై క్రాస్ అని ఉంది. అంటే నా సిలువను మూవ్ అయ్యాను ఉంది. నువ్వు నన్ను ప్రేమిస్తే సిలువ ఎందుకు అంటే వెళ్ళి మేకలు కొట్టుకోవడానికి అందులో ప్రేమ ఉందా? కొంచెం కఠినంగా నేర్పించడం ఉందా? సిలువ అంటేనే అదే కదా. సో అది ఉంది కాబట్టి ఆయన నమ్ముతేనే ఇస్తానంట. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఈ మధ్య ఇప్పుడు నువ్వు చర్చి, బైబుల్ వీటన్ని గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఎప్పుడంతే నేను నా 10 years బ్యాక్ ఇంటర్వ్యూ కూడా చూడు. ఈ మధ్య ఒక 2 months నుంచి ఎక్కువ యూట్యూబ్లో అంటే ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన చాలా ట్రోల్ చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అంటే అతను ప్రార్థన చేయగానే క్యాన్సర్ పోయిందని, లేకపోతే కాలు పడిపోతే నడిచాడని, వాళ్ళకి ఏది ఉన్నా కానీ రోగం నయమైపోతుందని, అంటే క్యూర్ అయిపోతుంది చర్చిలోనే, క్రిస్టియానిటీ కూడా తీసుకోండి అని చెప్పేసి ఎక్కువ ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారని రకరకాలుగా వస్తున్నాయి కదా. వీటి మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఇప్పుడు డార్లింగ్ ఒకటి, బ్రదర్ అనిల్ గారిని కూడా అడిగారు నా ఇంటర్వ్యూలో, ఆయన వర్షన్ ఆయన చెప్పారు, నువ్వేం చెప్తావు? ఇప్పుడు ఒక మనిషి చాలా మెంటలీ స్ట్రాంగ్ అయినప్పుడు మనిషికి ఆటోమేటిక్గా ఏదైనా మంచి జరుగుతుంది. అది మీకు చర్చిలా కనిపిస్తుండొచ్చు, అది ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళినా జరుగుతుండొచ్చు. అది ఒక మనిషి ఇప్పుడు ఎవరైతే ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళంతా హ్యాపీ, అరే వీడికి నిజంగా మంచి జరగాలని ప్రేయర్ చేసినప్పుడు జరగడంలో తప్పేం లేదు దాని. ఆ సెకండ్లో అవన్నీ నాకు తెలియదు దాని. అవన్నీ నాకు చూసే ఉంటారు వీడియోలు, చాలా కళ్ళ ముందు అవ్వలేదు కాబట్టి నేను వాటిని కమెంట్ చేయను. అది మనం ఎవరిని అడగాలంటే జీసస్ క్రైస్ట్ ఒక మనిషిని ఇలానే ఒక గుడ్డి అతనికి చూపు వస్తుంది, అదే నిజంగా వచ్చిందని అందరు ఇలానే అడిగితే వాళ్ళ అమ్మేమంటది తెలుసా డార్లింగ్, భయపడి వాడు 12 సంవత్సరాల పైనే ఉన్నాడు, వాడికి నోరుంది అని అడగండి అని. సో మీరు ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలంటే అలా లేచి వచ్చిన వాళ్ళని కనిపించట్లేదు, వాళ్ళనే అడగాలి డార్లింగ్. నాకేం తెలుసు, ఇప్పుడు నాకు తెలియదు. అది ఎందుకు జరగదు, అంత శక్తి ఉంటుందా? ఎందుకు డార్లింగ్? నువ్వు నమ్ముతావా దేవుణ్ణి? అంటే నేను నమ్ముతావు కదా, నువ్వు మనిషి చనిపోయిన వాడిని లేపితే అంతకన్నా పెద్దది ఏంది కదా. అలానే కాళ్ళు చేతులు పడిపోయినడికి ఒక ప్రేయర్ తో లేస్తుందా అనేది నేను అన్నాను. అందులో తప్పేముంది డార్లింగ్, లేస్తే మంచి. ఏ మతాన్ని తగ్గించి మాట్లాడలేదు, ఏ మతం గురించి గొప్పగా మాట్లాడలేదు. లేదు, ఇప్పుడు చాలా చోట్లలో అవుతున్నాయా లేదా? చాలా విన్నాం మనము. అదే విన్నాము, చూస్తున్నాం. నాకు పర్సనల్ గా వాళ్ళు తెలుసుంటే లేదు బ్రో నిజంగా జరిగింది, ఆడ మా పక్కనే ఉంటదని చెప్పి ఫోన్ చేసి నీకు ఇచ్చేవాడిని. అవునా కదా? అలా జరగడంలో అసలు వాళ్ళు కొంతమంది అంత బిలీవ్ చేసి వస్తారు బ్రో. అలా జరగడం తప్పలేదు. అప్పటి నుంచి డిప్రెషన్ అంటే లేదు బ్రో నాకు అవ్వదని, ఎందుకంటే నేను అంత బిలీవే చేయను అందులో. కొంతమందికి చాలా మంచి కూడా జరుగుతుంది. ఒక ఆమెకి కాళ్ళు ఇరిగిపోయాడు అండి, ట్రైన్ యాక్సిడెంట్ లో కాళ్ళు ఇరిగిపోతే ఆమె ఎవరెస్ట్ ఎక్కింది. ఎందుకు ఎక్కగలిగింది?
ఎందుకు ఎక్కగలిగింది? ఎవరో ఆమె అంత నమ్మితేనే కదా చేయగలిగింది. అలా నమ్మిన ప్రతి ఒక్కరు మంచి జరుగుతుంది. అందులో తప్పే లేదు. అండ్ అది జరుగుతుంది. వాళ్ళకి ఎందుకు జరుగుతుంది? వాళ్ళకి జరిగాయా లేదా అనేది వాళ్ళని పర్సనల్‌గా వాళ్ళనే అడగాలి. వాళ్ళకి నోట్లు ఉన్నాయి కదా! వాళ్ళు చెప్తారు. అది నిజమా? అబద్ధమా? అని వాళ్ళు చెప్తారు. అలా నాకు లిటరల్లీ చాలా మందిని నేను చూసాను కూడా. అరే! అలా ఎలా జరిగిందా? అలా జరిగిందా అని. ఐ విష్ నేను అదే అంటున్నా కదా! ఐ విష్ నేను మా నాన్నని తిరిగి తీసుకురావాలంటే నేను చెప్పేవాడిని. నేను మా నాన్నే తెచ్చాను బ్రో. నువ్వేంది నన్ను ఇలా అంటున్నావు అని. అవునా కదా? అవును. నేను చేయలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. కానీ నేను చేస్తే చెప్తా. దేవుడికి ఏది అసాధ్యంగా అడ్డాలి. డైలీ చేస్తావా ప్రేయర్? లేకపోతే ఎవ్రీ వీక్ సండే వెళ్తావా? చేస్తా. సండే. సండే కట్టాలి. ఎవ్రీ డే మాకు అదొక రొటీన్ అది. ఇఫ్ యూ డోంట్ ప్రే నేను రోషన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కూడా ప్రేయర్ చేసే వచ్చా. ఓకే. మంచి జరగాలి కట్టాలి. నీకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలి. నువ్వు నాకు టైం ఇస్తున్నావు, నేను నీకు టైం ఇస్తున్నా. మన ఇద్దరు బ్యాడ్ జరిగితే ఎందుకు వేస్ట్ ఇంకా? అంతే కదా. అది. సో ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఆలోచన ఉందా? ఏంటి డార్లింగ్? అంటే గొప్ప ఎవాంజలిస్ట్ ఏదో ఉంటుంది. అది మనం అనుకుంటే అయ్యేది కాదు డార్లింగ్. అది మనం అనుకుంటే అయ్యేది కాదు. నిజంగా దేవుడు వాడుకోవాలంటే ఎక్కడైనా వాడుకుంటాడు. మనం ఒక పర్సన్ అవసరం లేదు. ఇప్పుడు ప్రభాస్ గారు మొన్న అంతమందికి అన్నం పెట్టారు. ఆయన ఏదో మతబోధకుడు అయిపోయి పెట్టలేదు కదా! అవునా కదా? మంచి మనసుతో పెట్టాడు. నువ్వు ఒక మంచి పని చేయాలంటే నువ్వు ఎక్కడున్నైనా చేయొచ్చు. రోషన్ ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకుంటూ కూడా ఒక నలుగురికి అన్నం పెట్టొచ్చు. అవునా? మంచి మనిషికి కావాల్సింది ఓన్లీ హృదయం డార్లింగ్. అవునా? అదొక పదవి కాదు, ఒక పొజిషన్ కాదు. నేను చేసేది నువ్వు చూస్తావు డెఫినెట్లీ. నువ్వు అన్ని రోజులు ఉండాలని నేను ప్రేయర్ చేస్తా. అంటే తొందరగా పంపించేద్దాం. లేదు చెప్తున్నా, నువ్వు ఉండాలి ఖచ్చితంగా. రోజు నీకు నీ బాగోగుల కోసం నేను ప్రేయర్ చేస్తాను. నేను ఉండాలి. నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావు, ప్రతి సినిమాకి ప్రమోషన్ ఐఎమ్ గోయింగ్ టు సర్ప్రైజ్ యు అందుకనే అన్నా డార్లింగ్. సో ఏదో పెద్దది చేస్తున్నావు. 100% డార్లింగ్. మనం నమ్మాలి, నమ్మకపోతే ఏమవ్వవు. అంతే. కంపెనీస్ పుష్ప 2 ఏమైనా ఉన్నావా ఏంటి? లేదు. సర్ప్రైజ్ అంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది కదా, ఒక్కసారిగా కనిపిస్తావేమో. అంత అదృష్టం కొట్టలేదు. బట్ దానికంటే మంచిగా వస్తుండొచ్చు. చూద్దాం. ఫ్యూచర్ ఇస్ ఓకే. చాలా పెద్ద ప్లేస్. ఫ్యూచర్ ఇస్ అ బిగ్ ప్లేస్ ఆల్వేస్. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు నోయల్ నీకు? ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే. అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకు చెప్తా, నాకు పర్సనల్ కనెక్ట్ ఉంది ఆయనతో. ఇది నా పాత ఇంటర్వ్యూస్ ఎక్కడ చూసినా అందరికీ తెలిసిన విషయమే. మంత్ర మహామా సాంగ్ రిలీజ్ అయింది. ఓకే. ఆయన నాకు కాల్ చేశారు బ్రో. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కలవడానికి. ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంటికి వెళ్ళా. ఒక అన్నయ్య తీసుకుని వెళ్ళారు. సో అప్పుడు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. నేను అప్పటికే ఆర్జే, ఏం కాల్ చేస్తారులే అది అని అనుకున్నాను. కానీ సాంగ్ రిలీజ్ అవ్వగానే సాంగ్ చూసి నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు. అందరికీ తెలుసు నాకు అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం అని. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఎవడో ప్రాంక్ చేస్తున్నాడులే అనుకున్నా. నోయల్ నేను బన్నీ అంటుంటే కలయ అని చెప్పి నేను తిడుతున్నా. ఓవర్ యాక్షన్, అరే ఎవడు చెప్పరా రే అని చెప్పి నా ఫ్రెండ్స్ పేర్లు చెప్తున్నా. నిజంగా నేను బన్నీ నోయల్ అది ఇది అని అంటే, అరే అల్లు అర్జున్ అని అనలే, నేను బన్నీ అని అంటున్నారు. మస్తు ఓవర్ యాక్షన్ చేసినా ఎవడో చెప్పరా అని అన్నా. అయితే నేను నవ్వారు. ఆయన నవ్వు చాలా పెక్యులియర్. దాంట్లో గుర్తుపట్టా. ఓకే. అటెన్షన్ ఇంకా భయ్యా ఐఎమ్ సో సారీ భయ్యా అని చెప్పి నేను అసలు షాక్ అయిపోయాను బ్రో. ఒక ఫ్యాన్ తో ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటారు అనేది నేను నిజంగా అయిందే నేర్చుకున్నాను. ఓకే. ఎందుకంటే నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. నేనెంత బ్రో ఆఫ్టర్ ఆల్ అల్లు అరవింద్ గారి అబ్బాయి అయినా అవునా, నేనెంత ఆఫ్టర్ ఆల్ ఒక పాట పాడాను, అదేదో బాగుంది కొద్ది, ఆయన చూసి నాకు అప్రిషియేట్ చేయడానికి కాల్ చేయాల్సినంత ఉందా? అవును. అక్కడ నుంచి నేను ఐ బికేమ్ అరే ఎంత నాకు ఆ రోజు కాదు, ఒక 1 వీక్ to 10 days నేను ఆ హ్యాపీనెస్, ఆ హైలో ఉన్నా. 15 years అయి ఉంటుంది కదా ఈజీగా. ఐ వాజ్ సో హ్యాపీ అంటే అది నేను మర్చిపోలేను. లిటరలీ కుమారి 21 ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన వచ్చారు. అక్కడ నిలబడి ఉన్నారు. నేను ఎంత ఇష్టం అంటే నేను వెళ్ళి చెప్పలేకపోతున్నాను. అంటే అరే ఇప్పుడు మాట్లాడతారు ఈయన, వెళ్దామా వద్దా అనే దాంట్లో ఉన్నా. అసలు క్రేజీ అంటే అంత ఇష్టం. ఐ కుడెంట్ గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఓకే. సో అల్లు అర్జున్ గారికి అంత ఇష్టమైన మహా మంత్ర ఒక 4 lines పడతావా? Both the forts come taste change now, taste the beauty, it's all in a girl now, he's the beauty, she'll put you on a track now, got the form to make a mark, now mark to head that you never had, got you crazy now, stop be lazy, how can you be lazy, have a beauty, come see the magic girl. ఓహ్ NAMANTRA basis tala mantrale maha my heart is very hot,
చికెన్ అవుట్ అది. యువర్ ఆల్వేస్ హార్ట్. సో ఎలా బై హార్ట్ చేస్తావా మొత్తం? ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు రాస్తా ఉండాలి. ఓకే. సో ఇదేంటంటే బోర్డ్ ఆఫ్ ఆర్డ్స్ రెగ్యులర్ గా జరిగేవి. ఓకే. కమ్ టేస్ట్ చేంజ్ నౌ, ఏదో ఒక కొత్తది వచ్చి Hmm. చూడు. టేస్ట్ ద బ్యూటీ, ఒక అందమైన అమ్మాయి. ఇట్స్ ఆల్ ఇన్ అ గర్ల్ నౌ. ఒక అమ్మాయి అసలు చూడు, అసలు ఈ అమ్మాయి హాట్ సాంగ్ అది. ఓకే, షీఈ్ అ బ్యూటీ, షీల్ పుట్ యు ఆన్ అ ట్రాక్. కరెక్ట్ మార్గంలో పెడుతుందిరా. షీఈ్ ద బ్యూటీ, షీల్ పుట్ యు ఆన్ అ ట్రాక్. గాట్ ద టేస్ట్. కమా ఈమె వచ్చింది ఒక మార్క్ సెట్ చేయనికే. ఓకే, మార్క్ టు యువర్ హెడ్, ఎక్కడ నీకు గుర్తుండిపోయేలాగా, దట్ యు నెవర్ హ్యాడ్, ఎప్పుడు లేని టైప్ ఆఫ్. సో ఇవన్నీ రాసిన తర్వాత ఆబ్వియస్లీ మనం మర్చిపోం కదా, నేను రాసిందే. ఓకే. సో ట్రెండ్ సెటర్ అనమాట అప్పుడైతే ఆ సాంగ్. ఇప్పటికి అసలు ఆ సాంగ్ వాజ్ అ సెన్సేషన్. ఇప్పటికీ కూడా ఎక్కడన్నా పాడితే మంచిగా మస్తు రెస్పాన్స్ ఉంటుంది. వెళ్తుంటావా బయట? ఇష్టం ఉండాలి నాకు షోస్ చేయడం అవన్నీ కూడా. అవును, వెళ్తావా? కాలేజ్ షోస్ అసలు. ఓకే. సో ఎక్కడ కనిపించలేదు ఇక్కడ హైదరాబాద్ లో? నేను ఏంటంటే ఎక్కువ హైదరాబాద్ లో అంటే చాలా తక్కువే చేశా. ఇప్పుడు పొట్టేలు ఎంత తిరిగాం బ్రో. ఇప్పుడు అవును. ఏమైంది తెలుసా డార్లింగ్, ఇప్పుడు కాలేజ్ ఈవెంట్లు ఉంటాయి. ఓకే, మనల్ని పిలుస్తారు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే యుల్ నో నేను ఎక్కడెక్కడ షోస్ చేస్తాను ఏంటి అని. సో అక్కడ ఇప్పుడు పొట్టేల్ ప్రమోషన్ టైంలో కూడా ఏమైందంటే నన్ను పాటలు పాడమంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడమంటున్నారు. ఎందుకంటే నేను సింగర్ అని తెలుసు కాబట్టి. నేను ఇది కాదు కదా, ఇప్పుడు నేను వెళ్ళి నా పాటలు పాడుకుంటే సినిమాకి ఏం ప్రమోషన్ వస్తుంది అని చెప్పి నేనే ఓన్గా ట్రాక్ చేసి ఆ పాట పాడుకుంటూ తిరిగాను నేను ఇంకా. ఓకే. సో మా నార్మల్ సినిమాలలో ఏం పాటలు పాడలేదు కదా? చాలా రోజులు అవుతుంది డార్లింగ్. నేను లాస్ట్ పాడింది వరిస్సు మన విజయ్ గారిది. అందులో ఆయన వారసుడు. అందులో వరిస్సులో ర్యాప్ ఉంటుంది తెలుగు వర్షన్ లో, ఆర్ఆర్ లో ర్యాప్. అది ఏమైందంటే ఎప్పుడైతే నేను యాక్టర్ అయ్యానో ఒకటి అవైలబిలిటీ తగ్గింది నాది. ఎక్కడో సెట్ లో ఉంటాము. అండ్ వాళ్ళు కూడా నన్ను అడగడం మానేశారు. ఎందుకంటే 2-3 సార్లు ఫోన్లు చేసిన తర్వాత నేను వేరే వాళ్ళని డైవర్ట్ చేయడం అవన్నీ కూడా జరిగాయి. దాని తర్వాత నుంచి ఇంకా మనకి ఊరికి ఎందుకు చేస్తారు. ఇప్పుడు నాకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడింది సాంగ్, అప్పుడు మళ్ళీ గుర్తొస్తానేమో. ఓకే. కానీ అంతవరకు మళ్ళీ మనం గుర్తొస్తామా ఏంటా అనేది డౌటే. నా ఓన్ సాంగ్స్ చేస్తున్నాను డార్లింగ్ నేను. వెరీ సూన్ ఐ రిలీజ్ మై ఓన్ ట్రాక్స్. ఓకే. సో ఒక 2-3 ఇయర్స్ వరకు కూడా నోయల్ మంచి లవర్ బాయ్ లాగా ఉండేవాడు. కంప్లీట్ గా స్టైల్ అంతా మార్చేసావు ఏంటి నోయల్? ఏమన్నా ఏమైందంటే నేను ఒక ర్యాపర్ లాగా ఇలా స్టైలిష్ గా ఇలా అర్బన్ గా ఉన్నప్పుడు ఏమైందంటే రీసెంట్ గా కూడా నోయల్ సెట్ అవ్వడు క్యారెక్టర్ కి, ఆ క్యారెక్టర్ వాడు ఇమేజ్ వేరు అనేది అంటూ ఉంటే ఐ హ్యాడ్ టు టోన్ డౌన్. నాకు ఇష్టం రింగ్స్ వేసుకుని, చైన్లు వేసుకుని, అన్ని రింగులు పెట్టుకుని మొత్తం అంతా. ఐ స్టార్టెడ్ టోనింగ్ మై సెల్ఫ్ డౌన్. ముందు మిమిక్రీ చేసేవాడిని బ్రో బాగా. నువ్వు తెలియకుండా నువ్వు చిరంజీవి గారిలా బిహేవ్ చేస్తున్నావు అంటే అది మానేశాను. సో అవన్నీ ఏంటంటే జస్ట్ బికమ్ అ బెటర్ మిమిక్రీ చేస్తావా? బాగా అందరివి అంటే ఆ టైంలో చేసేవాడిని. ఎవరెవరు చేయొచ్చు ఆ టైంలో? చిరంజీవి గారిది, అది కిరణ్ గారి షోస్ లో కూడా చేశాను. అవునా? అంటే ఇప్పుడు బాగా తగ్గిపోయింది అది మొత్తం. అంటే ఐ వాంటెడ్ టు డిలీట్. లోపల లేరా వాళ్ళు? వస్తారు అప్పుడప్పుడు ఎప్పుడన్నా? కొంచెమే. ఇప్పుడు అన్న కొంచెం ఎలా వస్తారు చూద్దాం అని నోయల్ దగ్గర నుంచి. రోషన్, నేను ఇంటర్వ్యూ చూసాను, చాలా ఇష్టం నువ్వు అంటే. అంటే ఆ మాడ్యులేషన్ అంతా మర్చిపోయాను కానీ అప్పుడైతే గారు వచ్చారు కొంచెం ఇష్టం కాబట్టి. కీరవాణి గారిది నాకు ఎలా వస్తుంది బ్రో మిమిక్రీ? రాజమౌళి గారు కష్టం అంతే. అది అబ్జర్వేషన్ డార్లింగ్. ఇప్పుడు నా పనే అది అయ్యింటే నేను డెఫినెట్లీ వాళ్ళందరిని అబ్జర్వ్ చేసి మిమిక్రీ చేసేవాడిని. ఓకే. నాగార్జున గారు వాళ్ళందరికీ ఆ టైంలో చేసేవాడిని బాగా. సో తగ్గించేసా, ఎందుకంటే ఐ వాజ్ టోల్డ్ ఇవన్నీ నీకు ఎఫెక్ట్ అవుతాయని. ఆల్రెడీ ఒక చిరంజీవి గారు ఉన్నప్పుడు ఇంకో చిరంజీవి గారు మనకి ఎందుకు? అవును. ఆల్రెడీ ఒక ఆయన ఆ బాడీ లాంగ్వేజ్ లో చించి చాట చేసేస్తున్నారు, మనం ఎందుకు మళ్ళీ ఆ కాపీలు ఎందుకు అని నాకు డైరెక్టర్ చెప్పారు. అప్పటి నుంచి కంప్లీట్ గా మానేసా. ఆల్మోస్ట్ 10 years నుంచి ఐ స్టాప్డ్. నేనంటే భయంకరంగా మిమిక్రీలు చేసేవారు, నాకు ఇష్టం ఉండేది బాగా. సో బిగ్ బాస్కి వెళ్ళొచ్చావు కాబట్టి బిగ్ బాస్ మీద నీకు మంచి ఒపీనియన్ ఉంటుంది. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ చూస్తుంటే? చూడట్లేదు అసలు చూడట్లేదు. ప్రోమోస్ ఎప్పుడో అప్పుడు, ఇప్పుడు ప్రోమోస్ కూడా చూడట్లేదు. చాలా రోజులు అవుతుంది ప్రోమో చూసుకోవడం. ఎందుకంటే ఈ పొట్టేల్ ప్రమోషన్స్ అని ఇవన్నీ బాగా బిజీ కదా, చాలా రోజులు అవుతుంది చూసి. పోనీ ఎవరు అనుకుంటున్నావు బిగ్ బాస్ విన్నర్ ఈసారి? ఏమో అసలు ఎవరున్నారో కూడా తెలియదు. తెలీదా? నాకు మా వాళ్ళు వెళ్ళారని తెలుసు అంతే. అవినాష్, గంగవ్వ, ఇంకా మెహబూబ్, వాళ్ళు ఎవరెవరో కూడా బయటకు వచ్చారు మళ్ళీ. అవునవును. ఇదంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా. అవును, మళ్ళీ బయటకు వచ్చేస్తూనే ఉన్నారు అందరూ మన వాళ్ళు కూడా. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటేనే వాళ్ళకి ఒక గేమ్ ప్లాన్ తో కూడా పిలిచారు అనుకుంటా మళ్ళీ. అంటే ఒకసారి అడిగారు కానీ నేను రానని చెప్పాను. ఎందుకు?
ఇంకా చాలా అయిపోయింది, ఒకసారి వెళ్ళాక మళ్ళీ మళ్ళీ ఏం వెళ్తాం, అది అంతే. అంతే. బిగ్ బాస్ సరైన పారితోషికం ఇవ్వట్లేదా, సరైన గుర్తింపు ఏ లే, 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 అది సరైన నేను- ఆఫర్స్ రానివ్వట్లేదా, ఏదో ఒక రీజన్ ఉంటది కదా. లేదు అట్లాంటివి ఏం లేవు. నాకు అంటే ఆ టైంలో కరోనా వచ్చింది, ఆ టైంలో అవును. ఆ టైంలో ఇంకా బెటర్ ప్లేస్ ఏంటి వర్క్ చేయడానికి, ఆ టైంలో ఎవ్వరు వర్క్ అవ్వట్లేదు, జస్ట్ వ్లాగులు లేదంటే ఏదో వీడియోలు తప్ప, ఇంట్లో చేసుకునే వీడియోలు తప్ప. ఓకే. ఒక సేఫ్ ప్లేస్, డబ్బులు బాగా ఇచ్చిన సేఫ్ ప్లేస్ నాకు అదే కనిపించింది, వెళ్ళా అంతే, బయటకు వచ్చేసా, డబ్బులు సంపాదించా, వచ్చాను నేను బయటికి. దాని తర్వాత నాకు మళ్ళీ వెళ్ళాలంటే అలా మళ్ళీ కరోనా వస్తుంది తప్ప వెళ్ళను నేను. వర్క్లు అన్నీ ఆగిపోయి. డబ్బులు సంపాదించానంటే బాగానే ఇచ్చారు. పర్లేదు బ్రో, నాకు చాలా బాగా ఇచ్చారు. నాకు ఐ వాజ్ హైపేడ్ ఆ టైంలో. సూపర్. ఏంటి ఇంకా వాట్ ఇస్ యువర్ అంబిషన్ నోయల్? ఎందుకంటే కంప్లీట్ లుక్ నీ కోసం కాదు, ఇండస్ట్రీ కోసమే మార్చినట్టుంది నువ్వు. సో ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న చాలా మంది ఈ నోయల్ ఆ నోయలా, ఆ నోయల్ అలా అన్న అని ఎలా ఉన్నావు ఇప్పుడు? లేదు డార్లింగ్, జాన్ లో యూ విల్ సీ ఎ కంప్లీట్ చేంజ్ ఓవర్. నేను ఒక రోల్ కోసం హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్ అండ్ ఆల్, కంప్లీట్ గా మారాల్సి వచ్చింది. జాన్ లో యూ విల్ సీ మీ కంప్లీట్లీ బ్యాక్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. నేను ఆర్టిస్ట్, నాకు ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. నేను ఇలా కనిపించాలంటే అలా అనిపించాలి, సింపుల్. సో నేను పొట్టేలు మొత్తం పల్లెటూరు రోల్ నాది, కంప్లీట్ గా పల్లెటూరిష్. సో నేను అలా ఉంటే మళ్ళీ అది వర్కౌట్ అవ్వదు, అందుకనే ఐ హ్యాడ్ టు టోన్ మై సెల్ఫ్ కంప్లీట్లీ డౌన్. నేను ఇప్పుడు నెక్స్ట్ ఐఎమ్ ప్లానింగ్ మై ఓన్ సాంగ్స్ అండ్ మంచి మూవీస్, మంచి కథ ఉన్న మూవీస్ ఉంటే చేయాలని నేను రెడీగా ఉన్నాను బ్రో. ఓకే. ఐఎమ్ వెయిటింగ్, నేను రెడీగా ఉండడం కదా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చాం కాబట్టి ఏదో సాధించే వెళ్ళాలి రోషన్. నువ్వైనా యూఆర్ ఎవ్రీడే ట్రైంగ్ టు డూ సంథింగ్ బెటర్, నో? అదే మన క్వెస్ట్ అదే ఉంటుంది, దీనికంటే ఏమైనా బెటర్ చేయాలి. నా లైఫ్ అయితే మై ఓన్లీ క్వెస్ట్ ఇస్ టు డూ సంథింగ్ బెటర్, అంతే. నీకేంటంటే మంచి అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ స్టోరీస్, ఒక హీరోగా కాదు కదా నువ్వు అనుకునేది. అట్లేం లేదు, మెయిన్ లీడ్స్ వస్తే ఎందుకు చేయండి? అదే మెయిన్ లీడ్ ఇస్ డిఫరెంట్ అండ్ కంప్లీట్ హీరో అనేది ఇప్పుడు హీరో అనేది జనాలు చేస్తారు, మెయిన్ లీడ్ అనేది సినిమాలో ఉండేది. మనకి హీరోలు చాలా తక్కువ మందే, అందరూ మెయిన్ లీడ్స్ ఎక్కువ మంది ఉన్నారు. నేను కూడా మెయిన్ లీడ్ అవ్వాలని అనుకుంటున్నా. హీరో అయ్యి స్టార్ అయిపోయారంటే వాళ్ళు కొన్ని కోట్ల మంది కుటుంబాలని పోషిస్తున్నట్టు, వాళ్ళే స్టార్స్ నా దృష్టిలో అయితే, అవునా కదా? సో ర్యాపర్ స్టార్ నోయల్ 100%. సో ఆల్రెడీ ఉంది కాబట్టి అదే డౌటే లేదు అక్కడ మనం కొట్టేవాడు. సో టైటిల్ వచ్చేసింది ర్యాపర్ స్టార్ నోయల్ బ్రో. సో ఇదే పెట్టేయండి అమ్మ thumbnail లో కూడా. సూపర్. ఎనీహౌ పొటేల్ తో మళ్ళీ మంచి కమ్బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్ లో అయితే పీక్స్ నువ్వు. థ్యాంక్ యూ బ్రో. అందరికన్నా నువ్వే బాగా జోష్ కనిపించింది మాకు. ఎందుకంటే మనం ఒక మంచి కథ చేసాం బ్రో, నలుగురిలో తీసుకెళ్ళాలి అది. అండ్ ఇప్పుడు రేపటి రోజు నాకు వర్క్ ఇచ్చే వాళ్ళు వీడి ప్రమోషన్ కూడా హెల్ప్ అవుతాడు అవును అని చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు కదా బ్రో. సో అండ్ చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. సూపర్ గ్రేట్. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఇయర్స్ తర్వాత నేను చూసాను. అండ్ ఈ లుక్ లో నిన్ను చూడటం నిజంగా చాలా వేరేలాగుందిలే. అంటే అంటే అదే నేను కూడా తర్వాత చెప్తా, చెప్పు డార్లింగ్, సినిమా రిలీజ్ అప్పుడు. సూపర్. అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. 100%. అండ్ దేవరా 2కి మంచి లుక్ పెంచుతున్నా కాబట్టి అంతే కదా, అది కదా. నాకు గడ్డం చూసాలంటున్నావా? అవును. ఇదో సాంగ్ కి బ్రో ఇది. ఓకే. ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఆన్ అ సాంగ్, దాని గురించే ఐఎమ్ ట్రైయింగ్ లుక్స్. నేను ఫ్రీగా ఉన్నప్పుడు డార్లింగ్ ఒక హెయిర్ కట్లు చేయించుకోవడం, కొంచెం లుక్స్ ట్రై చేయడం అన్ని చేస్తుంటా, సో దట్ ఐ కెన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ అ సాంగ్. ఓకే, అంతే. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ నోయల్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. మంచి మూవీస్ చేయాలి. నువ్వు అనుకున్నట్లుగానే 25లో గట్టిగా కొట్టబోతున్నావు అని ఒక నమ్మకం నీకుంది. ఏ నమ్మకంతో నోయల్ అంటాడో కూడా మాకు తెలుసు కాబట్టి ఆ నమ్మకం మేము స్క్రీన్ మీద చూస్తాం. 100%. యా, కుమ్మి వాడేద్దాం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.